చలో 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 బీసీ బీసీ నువ్వే నీ తలరాతను రాసుకోలేసి చలో 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 బీసీ నువ్వే నీ తలరాతను రాసుకోలేసి 60% ఉండి అడుక్కునుడు ఏంది ఎవడా బిచ్చం ఎత్తే చెయ్యి సాపుడేంది ఓటేసే రోబోలా అయ్యా మనమేంది రాజకీయ అంటరాన్ని బతుకు మనకు ఏంది కమ్మరన్న సుత్తి గౌడన్న మారు కత్తి కాపన్న బయలెల్లవే నాగలి ఎత్తి గొల్ల కురుమ చెల్లి ముదిరాజు పెద్ద తల్లి చూపిద్దాం వడ్ల పెద్ద బాడిష శక్తి మనం ఎంత మందో మనకు అంత వాటా వచ్చేదాకా గల్లి గల్లిలోల్లే పెట్టు బీసీ పుట్టుక పుడితే చీమునెత్తురుంటే బీసీలో బీసీలకు ఏద్దాం ఓటు ఓటు ఏ చలో 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 బీసీ నువ్వే నీ తలరాతను రాసుకోలేసి కుమ్మరి చెయ్యి సృష్టించునుకుండా వడ్డెర గన్ను పగలేసును బండ ఉప్పరి తాపి నిర్మించును ఇల్లు చాకలి తల్లి ఉతికేసును మైలా స్వర్ణకారుని నగలు అద్దును అందం మంగలి కత్తెర మనలా చేసును శుభ్రం పద్మశాలినే తన్నల బట్టల వర్ణం మేరన్నల కుట్టుకలతో మెరుసును దేహం ప్రతి వస్తువు తయారీలో మనమే ముందు మంటలు పండించే కాడ మనమే ముందు జనాభా లెక్క చూస్తే మనమే ముందు జెండాలు మోసే కాడ మనమే ముందు అసెంబ్లీలో ముందెందుకు లేమురా మనము అసలు కాడ మనమెందుకు కొసకైనాము ఎత్తు పొడవలెత్తు ఇరువాలు గొర్రు కొట్టు మోసాలను కర్రు కాల్చి వాతే పెట్టు కటిక కత్తి పట్టు వారు కట్టె ఎత్తు బీసీలను అనిచెటోని బిర్రుగా కొట్టు కొట్టు పుట్టుక కాడ మనమే ఉంటాం పురుడే పోసే మంత్రసానులం రోగం నొప్పి బాధ ఏమొచ్చినా మందులు ఇచ్చే మందులలో చావుల కాడ మనమే ఉంటాం పాడే ముందు ఆడి పాడే గంగేటోళ్ళం కాటిల పెట్టి కాల్చే కాడ కాపల కాసే కాటి కాపరి వాళ్ళం 100కు పై కులాలం అన్నదాతలం సిలువను భుజాన మోసే యేసు బిడ్డలం పండుగస్తే గాజులేసే పూసలోళ్ళం దేవునికే రూపమిచ్చే మేటి శిల్పులం పుట్టుక బతుకు చావులుండే బీసీలం అయిన మెట్ల రాజకీయ అంటరానోళ్ళం 500 ఇచ్చి బీసీల ఓట్లు నొక్కి 5 లక్షల కోట్లు మింగుతాండ్లు నక్కి మన గొడ్డలి ఘాటు గడ్డపార కోటు చూపిద్దాం ఒక్కటయ్యే బీసీ బేటో ఏ చలో 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 బీసీ బీసీ నువ్వే నీ తలరాతను రాసుకోలేసి ఏ చలో 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 బీసీ బీసీ నువ్వే నీ తలరాతను రాసుకోలేసి
చలో 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 బీసీ బీసీ నువ్వే నీ తల రాతను రాసుకోలేసి చలో 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 బీసీ నువ్వే నీ తల రాతను రాసుకోలేసి 60% ఉండి అడుక్కునుడు ఏంది ఎవడా బిచ్చం ఎత్తే చెయ్యి సాపుడేంది ఓటేసే రోబోలా అయ్యా మనమేంది రాజకీయ అంటరాన్ని బతుకు మనకు ఏంది కమ్మరన్న సుత్తి గౌడన్న మారు కత్తి కాపన్న బయలెల్లవే నాగలి ఎత్తి గొల్ల కురుమ చెల్లి ముదిరాజు పెద్ద తల్లి చూపిద్దాం వడ్ల పెద్ద బాడిష శక్తి మనం ఎంత మందో మనకు అంత మాట వచ్చేదాకా గల్లి గల్లిలోల్లే పెట్టు బీసీ పుట్టుక పుడితే చీమునెత్తుకుంటే బీసీలకు ఏద్దాం ఓటు ఓటు ఏ చలో 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 బీసీ బీసీ నువ్వే నీ తల రాతను రాసుకోలేసి కుమ్మరి చెయ్యి సృష్టించునుకుండా వడ్డెర గన్ను పగలేసును బండ ఉప్పరి తాపి నిర్మించును ఇల్లు చాకలి తల్లి ఉతికేసును మైలా స్వర్ణకారుని నగలు అద్దును అందం మంగలి కత్తెర మనలా చేసును శుభ్రం పద్మశాలినే తన్నల బట్టల వర్ణం మేరన్నల కుట్టుకలతో మెరుసును దేహం ప్రతి వస్తువు తయారీలో మనమే ముందు పంటలు పండించే కాడ మనమే ముందు జనాభా లెక్క చూస్తే మనమే ముందు జెండాలు మోసే కాడ మనమే ముందు అసెంబ్లీలో ముందెందుకు లేముర మనము అసలు కాడ మనమెందుకు కొసకైనాము ఎత్తు పొడవలెత్తు ఇరువాలు గొర్రు కొట్టు మోసాలను కర్రు కాల్చి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. మీకు సిద్ధంగా ఉన్న సుదర్శన్ తీన్మర్మల మిత్రుడు తీన్మర్మల అభిమానులకి వెల్కమ్. ఇక ఆర్టీఆర్ ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్కు స్వాగతం. మొత్తం మీద రాజ్యాధికారం ఎందుకు కావాలంటున్నారు, ప్రజలు ఎందుకు ఆ దిశగా అడుగులేస్తున్నారు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా ఒకటి ఎందుకు అవుతున్నారు, అసలు ఎందుకు ఈ ఆలోచన వస్తూ ఉంది, నిజంగా వీళ్ళకు తిన్నదరకు ఇట్లా ఆలోచన చేస్తున్నారా, లేకపోతే అసలు ఏం జరుగుతుంది, వాస్తవానికి వీళ్ళ పరిస్థితి ఆర్థిక పరిస్థితి బాగానే ఉందా, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం వీళ్ళు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి, ఇక్కడ ఉద్యోగాలు రావడానికి, ఇటు ఆర్థికంగా బలపడడానికి, ఇటు వ్యవసాయ రంగంలో, అటు ఫార్మా రంగంలో, ఇటు మెడిసిన్లో, ఇటు ఇంజనీరింగ్ కళాశాలల ఏర్పాటులో, విద్యాసంస్థల ఏర్పాటులో, హాస్పిటల్ల ఏర్పాటులో, వీటన్నిటిలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నారా అంటే కనిపిస్తలేవు. చాలా అరుదుగా ఏన్నో ఒకటి అక్కడ తెగిపడ్డ చుక్క లెక్క ఏనో ఒకటి కనిపిస్తే అదే ఎక్కువ మహాభాగ్యం. కానీ మ్యాక్సిమం మొత్తం కూడా పారిశ్రామిక వ్యవస్థ అంతా కూడా, పరిశ్రమలన్నీ కూడా ఫలానా రెడ్డి రావుల చేతుల్లోనే ఉండిపోయినాయి. ఇందులో ప్రధానంగా ఎవరున్నారు, ఎవరైతే పరిపాలన చేసిండ్రో, రాష్ట్రాన్ని పరిపాలించిండ్రో, ఆ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఆయా వర్గాలకు సంబంధించిన వాళ్ళే టాప్ పొజిషన్లో ఉన్నారు. 12 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు, 12 లక్షల కోట్లు అంటే మన తెలంగాణ అప్పు ఎంత అనుకుంటున్నాం మనము, 7 లక్షల కోట్లు, మా అంటే 8 లక్షల కోట్లు అనుకుంటున్నాం. 8 లక్షల కోట్ల రూపాయల మన తెలంగాణ అప్పు అయితే జస్ట్ ఒక 10 మంది దగ్గరనే 12 లక్షల కోట్ల రూపాయల సంపద పోగా ఉంది. మరి ఎవరు వాళ్ళు? జస్ట్ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి రెడ్డిలు, ఇటు వెలమలు, అటు కమ్మలు, ఈ 3 వర్గాలే ఎక్కువ శాతం రాష్ట్రాన్ని మొత్తం కూడా ముఖ్యమంత్రులుగా, తర్వాత మంత్రులుగా ఎక్కువ అవకాశాలు పొందినరు, ఎక్కువ పరిపాలన చేసిండ్రు. వాళ్ళు చేసిండ్రు కాబట్టి వాళ్ళ వర్గాలకు అనుగుణంగా ఆటోమేటిక్గా నిర్ణయాలు వెలువడ్డాయి. వాళ్ళకి వర్గాలకు అనుగుణంగా ఆటోమేటిక్గా వాళ్ళని బలోపేతం చేసేటువంటి దిశగా ఆలోచన చేసిండ్రు నాయకులు. కాబట్టి ఏమైంది, ఆటోమేటిక్గా ఆ వర్గాల నుంచే
టాప్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు, టాప్లో ఉన్నటువంటి ఏవి మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్ళు, ఇంజనీరింగ్ కాలేజీలు, ఇట్లా ఒకటేంది ఏది చూసుకున్నా కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళే అక్కడ మొత్తం కూడా తిష్ట వేసినటువంటి పరిస్థితి కనిపించింది. వడ్డించేటోడు మనోడు ఉంటే కదా, వడ్డించేటోడు మనోడు ఉన్నప్పుడు ఎక్కడున్నా కానీ మొత్తం కూడా లెక్క సెట్ అవుతుంది. కాబట్టి మరి ఎందుకు ఇక్కడ ఈ వర్గాలు అణచివేతకు గురైపోయినాయి, ఈ వర్గాలు ఎందుకు పైకి రాలేకపోతున్నాయి, ఈ వర్గాలకు ఎందుకు అవకాశాలు దక్కడం లేదు అంటే ఈ వర్గాలకు సంబంధించినటువంటి మాట్లాడే వాళ్ళు, ఈ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు చట్టసభల్లో మెజారిటీ నాయకులు, ఈ వర్గాలకు కేటాయించేటువంటి సీట్లలో టికెట్లలో ఎమ్మెల్యే టికెట్ కావాలంటే ఫలానా మరి వాళ్ళని అడగాలి, లేకపోతే ఇంకా మంత్రి అది ఎంపీ సీటు కావాలంటే ఫలానా వాళ్ళని అడగాలి, మంత్రి పదవి కావాలంటే ఫలానా వాళ్ళని అడగాలి, అప్పుడు మాత్రమే ఉన్నది లెక్క. కాబట్టి మరి ఈ వర్గాలు మరి అభివృద్ధి చెందాలంటే ఎట్లా ఏం చేయాలి? రాజ్యాధికారం దిశగా రావాలి. రాకపోతే ఏమవుతుంది? అసలు యాక్చువల్గా వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు మనం ఈ 3 వర్గాలను చెప్పుకుంటున్నాం కదా, అగ్రవర్ణాల్లో కూడా అన్ని వర్గాలు కాదు, ఈ 3 వర్గాలు చూసుకుంటే క్లియర్గా వాళ్ళే మొత్తం కూడా చలామణి అవుతా ఉన్నారు. మీకు దానికి ఒక డైరెక్ట్ ఇప్పుడు మనం చెప్పుడు ఎందుకు, అదేందో అది చెప్పినట్టుంటుంది, అంటే కావాలని చెప్పినట్టుంటుంది కాదు. ఇది అధ్యయనాలు తర్వాత ఎవరు రీసెర్చ్లో వెలువడ్డటువంటి అంశాలు. ఇది ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది, ఇక్కడ ఆంధ్రజ్యోతిలో వచ్చింది, బిజినెస్లో చూడండి ఒకసారి. తెలుగువారి కంపెనీల్లో దివీస్ టాప్లో ఉందంట. డివీస్ అంటే ఏంది? ఇక్కడ చౌటుప్పల్ దగ్గర చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా విషతుల్యంగా మారి భూగర్భ జలాలు మొత్తం కూడా ఒక గరళంగా మారుతున్నటువంటి పరిస్థితి, విషంగా మారిపోతున్నది. ఆ గాలి కాలుష్యం, నీరు కాలుష్యం, వాతావరణం కాలుష్యం, అన్ని కాలుష్యమైనా కానీ అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎంత మొత్తుకున్నా, ఎన్ని నివేదికలు ఇచ్చినా, ఏం చేసినా కానీ ఆ సంస్థలు అక్కడనే ఉంచుతున్నారు. ఎందుకంటే ఆ సంస్థ ఫలానా వాళ్ళది కాబట్టి ఆ సంస్థ అక్కడనే ఉంటుంది. ఇప్పుడు టాప్ 1లో ఉందట. నెంబర్ 1 డాక్టర్ రెడ్డిస్, తర్వాత MBILకు 2-3 స్థానాలు వచ్చినాయి. ఇవన్నీ ఎవరు అంటే రెడ్డిస్ అంటే ఏంది? సామాజిక వర్గం. ఇది MBIL అంటే ఏంటిది? అందుకనే రెడ్డి, కమ్మ, తర్వాత వెలమలు. ప్రధానంగా తెలంగాణలో వెలమలు తర్వాత రెడ్డిలు ఎక్కువ శాతం ఈ అవకాశాలని దక్కించుకున్నారు. కారణం ఏంటి అంటే రాజ్యాధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి, అవకాశాలు వాళ్ళు ఇప్పించే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నారు కాబట్టి, వాళ్ళ కోసం ఆలోచిస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది లెక్క. హైదరాబాద్ నుంచి 39 కంపెనీలకు చోటు, వాటి మొత్తం విలువ 12,01,000 కోట్లు. 12 లక్షల కోట్ల రూపాయలు ఎంతమంది చేతిలో ఉందంట? మొత్తం కూడా 39 కంపెనీల చేతుల్లో 12 లక్షల కోట్ల రూపాయలు. తెలంగాణ రాష్ట్రం మొత్తానికి సంబంధించినటువంటి అప్పు ఎంత ఉన్నది? 8 లక్షల కోట్లు. ఈ 8 లక్షల కోట్లు కాగా ఇంకా 4 లక్షల కోట్ల రూపాయలు మిగులుతాయి మన తెలంగాణ అప్పు మొత్తం గట్టంగా. ఎంత? 39 కంపెనీలకు సంబంధించి. కాబట్టి ఎవరి చేతిలో ఉంది మొత్తం కూడా అధికారం, ఎవరి చేతిలో ఉంది, ఎవరి చేతిలో సంపద ఉన్నది, ఎందుకు వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది అనే విషయాలు మనం కరెక్ట్గా బేరేజ్ వేసుకుంటే, కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఈ లెక్క బయటపడుతుంది. అయ్యో ఒక్కొక్కరి మీద 3 లక్షల రూపాయల అప్పు ఉందంట, 4 లక్షల రూపాయల అప్పు ఉందంట, ఇట్లా అని చెప్పేసి అనుకుంటున్నాం కదా. ఈ అప్పు అంతా ఈ 39 కంపెనీలు తీసుకొచ్చేస్తే అప్పు ఓవంగా ఇంకా 4 లక్షల కోట్ల రూపాయల మిగులు తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. గడిచిన 5 ఏళ్లలో రోజుకు 283 కోట్ల రూపాయల చొప్పున పెరిగిన తెలుగు కంపెనీల విలువ. రోజుకు 283 కోట్లు. దేశంలోని టాప్ 500 కంపెనీల జాబితా విడుదల చేసింది ఆ హురున్ బర్గండి ప్రైవేట్ వాళ్ళు చేసే స్టడీ చేసి అంత వచ్చి బయటకు వచ్చేసింది. దేశంలోని అత్యంత విలువైన 500 ప్రైవేట్ కంపెనీల జాబితాలో తెలుగు వారికి చెందిన 39 సంస్థలకు చోటు దక్కింది. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ అన్ని సంస్థల్లో దివిస్ లాబొరేటరీస్ 1.7 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ విలువతో అగ్రస్థానంలో నిలిచింది. డాక్టర్ రెడ్డిస్ 1.1 లక్ష కోట్ల రూపాయలతో ఈ 2వ స్థానంలో,
ఈ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ 83,800 కోట్ల రూపాయలతో వరుసగా 2-3 స్థానాల్లో ఉన్నాయి. చూసారు కదా ఎవరెవరి ఉన్నాయి. 2025 సంవత్సరానికి గాను యాక్సిస్ బ్యాంకు చెందిన బర్గండి ప్రైవేట్, హురూజ్ ఇండియా సంయుక్తంగా విడుదల చేసిన ఈ రిపోర్టులోని మరిన్ని ముఖ్యాంశాలు ఇట్లున్నాయట. చూడరు ఒకసారి. తెలుగువారి కంపెనీల మొత్తం విలువ 12 లక్షల ఏది ఈ 39 కంపెనీలే 12,01,000 కోట్ల రూపాయలు పెరిగింది. 2021తో పోలిస్తే 5.2 లక్షల కోట్ల రూపాయలు అంటే 75% పెరిగింది ఒక్కసారి. 21 నుంచి 26 వరకు 5 ఏళ్లలో. 5 ఏళ్లలో కంపెనీల సంఖ్య కూడా 30 నుంచి 39కి చేరింది. అందులో 16 హెల్త్ కేర్ రంగానికి చెందినవే కావడం గమనార్హం. హెల్త్ కేర్, అందుకే విద్యా వైద్యం ఫ్రీగా ఉండాలని చెప్పేసి అంటున్నాడు తీర్మాన్ మల్లన్న. ఎందుకు పని లేక అంటున్నాడా? ఎందుకు అసలు యాక్చువల్గా ఎందుకు అట్లా అనాల్సి వస్తుంది అంటే పేదవాడికి విద్య వైద్యం మొత్తం కూడా ఖరీదైందిగా మారిపోతుంది. దొరకని అందుబాటులో లేనటువంటి వ్యవస్థగా తయారైపోయింది. ఈ కార్పొరేటు ప్రైవేట్ విద్యా సంస్థలు మొత్తం దోపిడీ చేస్తున్నాయి. ఏది విద్యా హక్కు చట్టం ఉంటే విద్యా హక్కు చట్టం అమలు కాదు మన దగ్గర. ఎందుకంటే వాళ్ళకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళకు నష్టం జరుగుతుంది కాబట్టి, వాళ్ళకు వచ్చే లాభాల్లో పూర్తి స్థాయిలో అంత లాభాలు రావు కాబట్టి. ఇక్కడ వైద్యం కూడా మెడికల్ కాలేజీలు ఎవరి చేతుల్లో చూడరు మీరు ఒకసారి. ఇదివరకే తీర్మాన్ మల్లన్న క్లియర్గా ఆయన చెప్పేసిండు. మెడికల్ కాలేజీలు ఎవరి చేతులు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఎవరి చేతులు ఉన్నాయి, తర్వాత వ్యవస్థ అంతా కూడా కంపెనీలు ఎవరి చేతిలో ఉన్నాయి, ఎందుకు ఉంటున్నాయి. కేటాయింపులు జరిపేటప్పుడు ఇచ్చేటప్పుడు ఇప్పుడు భూములు కావాలన్నా లేకపోతే ఇంకా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందానన్నా కొంతమంది ఇప్పుడు ఇక్కడ శామర్పేట దగ్గర భూములకు సంబంధించి ఆ కంపెనీలు పెట్టిన వాళ్ళు ఆయన పూజలు చేస్తారు చూడు. ఏం రామరెడ్డి అంటారు ఆయన పూజలు చేస్తాయి. ఆయన 2,000 కోట్ల రూపాయలు కొట్టిన ఒక ఆయన్నే, ఇంకొక ఆయన 3,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు 1,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఎగ్గొడతారు. మనమైతే ఇప్పుడు ఒక 1,000 రూపాయలు ఉన్నా కానీ బ్యాంకు కూడా వచ్చేసి ఇంటికి తాళం వేసేసి బడిబాసాలని బయటేస్తాడు. అందరి ముందర ఇసిరేస్తారు, ఇజ్జత్ తీస్తారు, తలుపులు ఎత్తుకపోతారు. ఇంకా అప్పుడు ఇంతకుముందు దర్వాజాలు తీసుకుపోతుండే అటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని నేనేమంటున్నట్టు అంటే ఇప్పుడు ఎందుకు అట్లా జరుగుతుంది అంటే ఎవరి చేతులైతే రాజ్యాధికారం ఉంటుందో, ఎవరి చేతులైతే పరిపాలనా పగ్గాలు చేతిలో ఉంటాయో వాళ్ళు ఇవన్నీ కూడా చేయగలుగుతారు. చేసే అవకాశం వాళ్ళ చేతిలో ఉంటుంది. కాబట్టి వాళ్ళ వర్గాలకు అనుకూలంగా వాళ్ళ వర్గాలకు మంచి జరిగేటట్టు వాళ్ళు చేసుకున్నారు. తప్పేం కాదు. మనం దాన్ని అట్టెట్లయితుంది ఇట్టెట్లయితుంది అంటే మనం ఏ ఓట్లు వేసినాం కాబట్టి వాళ్ళు చేసుకున్నారు. తప్పేముంది. బుద్ధి రావాల్సింది ఎవరికి అంటే ఇక్కడ కింది వర్గాలకు ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నారో వాళ్ళకి రావాలి. ఆటోమేటిక్గా ఇప్పుడు సోయికి వచ్చిండ్రు. 100% ఇప్పుడు మా వాటా మాకు దక్కాలే, మేము 100% రాజ్యాధికారంలో ఉండాలి, ఓట్లు మా ఎట్లయితే సీట్లు మీ ఎట్లయితే అని చెప్పేసి అడుగుతున్నారు పబ్లిక్. అది రావాలి. అందులో హెల్త్ కేర్ 16 హెల్త్ కేర్ రంగానికి చెందినవి కావడం గమనార్హం. ఇక ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రంగం నుంచి 5 కంపెనీలకు చోటు లభించగా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్స్, ఆటోమొబైల్ అండ్ ఆటో కాంపోనెంట్స్ రంగాల నుంచి 3 చొప్పున సంస్థలు ఉన్నాయి. గత ఏడాదిలో మనోళ్ల కంపెనీల మొత్తం విక్రయాలు 2.6 లక్షల కోట్లకు పెరిగినాయి. ఇక 5 ఏళ్లలో సేల్స్ 83,625 కోట్ల రూపాయలు అంటే 47% మేర వృద్ధి చెందినాయి. మన అట్లా ఆదాయం పెరుగుతుంది. అట్లా 47%, 75% పెరుగుతుంది మన ఆదాయం. ఇవాళ 50,000 రూపాయల జీతం ఉంటే రేపు 1,50,000 రూపాయల జీతం అవుతుందా, 2 లక్షల రూపాయల జీతం అవుతుందా? గత 5 ఏళ్లలో వీరి సంఖ్య 70% పెరిగింది. తెలుగు వాళ్ళ కంపెనీల సగటు వయసు 37 ఏళ్లుగా ఉంది. అత్యధికంగా మంది మహిళలు పనిచేస్తున్న తెలుగు కంపెనీల్లో డాక్టర్ రెడ్డిస్ 8,480 మంది పనిచేస్తున్నట్ట టాప్లో ఉంది. ఇక మెడ్ప్లస్ హెల్త్ సర్వీసెస్ 8,143 మంది, రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ 3,427 మంది ఆ తర్వాత స్థానంలో ఉన్నాయి. చూసుకోరు ఎట్లున్నది లెక్క. 5 ఐపీఎల్ ఫ్రాంచైజీలకు చోటు కల్పించారు. 5 ఫ్రాంచైజీలు కూడా ఎవరి చేతుల్లో చూసుకోరు. ఇక్కడ కోల్కతా నైట్ రైడర్సు, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్. ఇలా ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరు కూడా ఉండరు. గుర్తుపెట్టుకోరు. ఫ్రాంచైజీలు ఎవరు కూడా ఇవి కొన్నోళ్ళు 1,000 కోట్ల రూపాయలు అంతా కూడా నడుస్తుంది వ్యవస్థ అంతా. ఇక్కడ చూడరు. ఇగో టాప్ 10 తెలుగు కంపెనీలు చూసుకుంటే ఇవి ఉంటాయి. ఇందులో ఎవ్వరు కూడా
బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ లేరు. క్లియర్గా చూసుకోరు మీరు. ఇగో టాప్ 1 ర్యాంక్లో ఉంది దివిస్ ల్యాబొరేటరీస్ 1,72,630 కోట్ల రూపాయలు. ఇక డాక్టర్ రెడ్డిస్ ల్యాబు 1,10,420 కోట్ల రూపాయలు. మెగా ఇంజనీరింగ్ మెగా కృష్ణారెడ్డి ఉంది కదా, దానికి 83,800 కోట్ల రూపాయలు. అరవిందో ఫార్మసీ 80,710 కోట్ల రూపాయలు. గ్రీన్కో 71,100 కోట్ల రూపాయలు. ఇక లారస్ ల్యాబ్స్ 59,440 కోట్ల రూపాయలు. ప్రీమియర్ ఎనర్జీస్ వీళ్ళు ఇప్పుడు ఏమైనా వైద్యం చేస్తుంటే కూడా వైద్యం రాకుండా చేస్తారు. ఏదైనా చికిత్స ఉందనుకో చికిత్స కాకుండా చేస్తారు. ఎందుకంటే ఇలా మందులు అమ్ముడు పోవాలి, వీళ్ళంతా కూడా నడవాలంటే దందా నడవాలంటే అటువంటి మెడికల్ మాఫియా ఇది కూడా చేస్తుంది. ఇవన్నీ కూడా నడుస్తుంటాయి. ప్రీమియర్ ఎనర్జీస్ 46,130 కోట్ల రూపాయలు. ఎంఎస్ఎన్ ల్యాబ్స్ 34,770 కోట్ల రూపాయలు. హెటిరో ల్యాబ్స్ పార్థసారథి ఆయన ఇది 33,000 పార్థసారథి రెడ్డి 33,850 కోట్ల రూపాయలు. మొత్తం కూడా గుట్టలు దొరికినాయి అప్పుడు కరోనా అప్పుడు పైసలు. ఇదే హెటిరో ల్యాబ్స్లో. కిమ్స్ హాస్పిటల్స్ 26,680 కోట్ల రూపాయలు. చూసుకోరు ఎట్లున్నది లెక్క. 5వసారి రిలయన్స్ నెంబర్ 1 అన్లిస్టెడ్ సంస్థల్లో ఎన్ఎస్ఈ కింగ్ అని చెప్పేసి ఇట్లా మొత్తం కూడా కనిపిస్తూ ఉంది. దీనికి అంతటికీ కారణం ఏంది? ఈ టాప్ 10 కంపెనీలు ఉన్నాయి కదా, ఏది తెలుగు కంపెనీలు ఏవైతే టాప్ 10 కంపెనీలు ఉన్నాయి కదా, ఈ 10 కంపెనీల్లో ఒక్కటి కూడా బీసీలది కానీ ఎస్సీలది కానీ ఎస్టీలది కానీ మైనార్టీలది కానీ ఉందా అంటే లేదు, ఉండదు. ఎవరైతే పాలక వర్గాలుగా ఉన్నారో, ఎవరైతే ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసిండ్రో ఆ పాలక వర్గాలకు అనుకూలమైనటువంటి వ్యవస్థలు తీసుకొచ్చి ఆటోమేటిక్గా వాళ్ళు చేసుకోగలిగినరు, వాళ్ళ వర్గాలకు లబ్ధి చేసుకోగలిగినరు. మరి కారణం ఏంటి అంటే మనం ఓట్లు వేసినాం, వాళ్ళు సీట్లు తీసుకున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. కానీ మనం ఏం చేయాలి మరి? కాబట్టి దీనికోసమే తీన్మన్మలను మాట్లాడుతూ ఉన్నాడు, దీనికోసమే తీన్మన్మలను కొట్లాడుతూ ఉన్నాడు, దీనికోసమే నడుస్తూ ఉంది. రాజ్యాధికారం ఎందుకు కావాలంటే ఎందుకు కావాలి? ఇప్పుడు వాళ్ళకు సంపద అంతా కూడా వాళ్ళ చేతిలోకి ఎందుకు వెళ్ళిపోయింది అంటే వాళ్ళ చేతిలో అధికారం ఉంది కాబట్టి. మరి మన చేతిలోకి రావాలంటే అధికారం మన చేతిలోకి రావాలి. మన చేతిలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది? ఈ వర్గాలు ఏవైతే అట్టడుగు వర్గాలు ఉన్నాయో, అట్టడుగున ఎవరైతే తిండికి గతి లేక అంటే మొత్తం కూడా పూటకు గతి లేక ఇల్లు లేక రకరకాలుగా నానా అవస్థలు పడుతున్నారో వాళ్ళని పైకి తెచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వర్గాలకు కావాలి కదా సంపద చేరాల్సింది, ఈ వర్గాలకు. కానీ చేరుతుంది అక్కడ 39 కంపెనీల దగ్గర 12 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఆస్తులు ఉన్నాయి, సంపద ఉందంటే మనం అర్థం చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రం అప్పు ఓంగా ఇంకా 4 లక్షల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ ఉంటుంది మన దగ్గర, అంత లెక్క ఉంటుంది. కాబట్టి ఇది జరగాలి. కాబట్టి దీనికోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో భువనగిరిలో జూలై 5న రాజ్యాధికార సమరభేరి నిర్వహించాలని చెప్పేసి తలపెట్టినారు. కాబట్టి తరలిరండి. ఎందుకంటే మన కోసం, మన భవిష్యత్తు కోసమే ఈ పోరాటం అంతా కూడా. ఎవరికో ఒక్కరి కోసమో లేకపోతే ఎవరి కోసమో కాదు. ఎందుకంటే తలరాతలు మారాలంటే రాజ్యాధికారం వస్తేనే ఇదంతా జరుగుతూ ఉంది. కాబట్టి ఆ దిశగా రావాలని చెప్పేసి తీన్మన్మలను పిలుపునిస్తూ ఉన్నాడు. కాబట్టి కులాలు మతాలు అన్నిటికీ పార్టీలకు అతీతంగా రావాల్సిన అవసరం ఉన్నది. వచ్చి విజయవంతం చేస్తే ఆటోమేటిక్గా మన లెక్కేందుకు తేలిపోతుంది. ఆటోమేటిక్గా ఎవరికి వణుకు పుట్టాలనో వాళ్ళకు పుడుతుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? ఈ వర్గాలకు రావాల్సినటువంటి కేటాయింపులు ఏవైతే ఉంటాయో బరాబర్ జరుగుతాయి. అప్పుడు ఇక మారునిస్లోకి వెళ్దాం. ఇక ఎల్లినో తోటి ఆగమాగం ఉన్నది కథ. వానలు రానప్పుడేమో అసలే వస్తలే, వచ్చినప్పుడేమో ఇగో ఇట్లా వచ్చేసి మునిగిపోతున్నది. ముంబైని ముంచెత్తిన వర్షాలు 24 గంటల్లో 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందంట. నీట మునిగిన పలు ప్రాంతాలు, దెబ్బతిన్న రోడ్లు, రైల్వే ట్రాక్లు, జనజీవనం అస్తవ్యస్తం. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ వచ్చినాయంట. అతలాకుతలమైన అరుణాచల్, 3 గల్లంతు. ఇక లోయర్ సుబన్సిరి జిల్లాలో 72.8 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది. ఇక్కడ పూసాలో వరద ఉధృతికి కొట్టుకుపోయినాయంట 18 ఇండ్లు.
మామూలుగా అసలు కథ. దారుణమైనటువంటి వర్షం వచ్చింది, లేనప్పుడేమో అసలే లేదు, ఉన్నప్పుడేమో ఇట్లా వస్తుందంట. సర్పై నిర్లక్ష్యం వద్దు, ఇవాళ నుంచి సర్ స్టార్ట్ అవుతుంది. ఎన్రేటర్లు వచ్చేస్తారు, మొత్తం కూడా అంతా వ్యవస్థ అంతా రెడీ అవుతుంది. కాబట్టి ఒక అవగాహన కల్పించాలి. అన్ని పార్టీలు కూడా ఆ పని చేస్తున్నాయి. ఎందుకనంటే ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో నిజమైనట్లు ఓట్లు తొలగిపోవద్దు అని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ, ఇటు బీఆర్ఎస్ కానీ, లేకపోతే ఇంకా భారతీయ జనతా పార్టీ కానీ అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి, చేయాలి కూడా. ఎందుకంటే నిజమైనటువంటి ఓట్లు తొలగిపోవడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. కొన్ని రాష్ట్రాల్లో అట్లా జరిగినటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటే, అప్రమత్తంగా ఉంటే సెట్ అయిపోతుంది లెక్క. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అలర్ట్గా ఉండాలి. సీఎం రేవంత్ రెడ్డి. పేదల ఓట్లు పోతే రేషన్ కార్డు, ఆధార్ కూడా పోతాయి. అర్హత ఉన్న ఏ ఒక్కరి ఓటు కూడా పోవద్దు. ఇది మీకు పార్టీ అది మీకు పార్టీకి నష్టమే. చాలామంది ఎమ్మెల్యేలు సర్ను పట్టించుకోవడం లేదని చెప్పేసి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అంటుండు. ప్రతి ఓటును కాపాడేలా కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేయాలి. పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అంటుండు. మొత్తం మీద సర్రు నడుస్తుంది కాబట్టి ఎస్ఐఆర్, కాబట్టి స్పెషల్ ఇంటెన్సివ్ కేర్కి రీజన్కి సంబంధించి 100% అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే ఏంటంటే ఉన్నోళ్ళ ఓట్లు పోతే చాలా నష్టం జరుగుతుంది. సర్పై ఎమ్మెల్యేలు, మంత్రులు నిర్లక్ష్యంగా ఉంటే పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉందని, ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా రాబోయే ఎన్నికల్లో మన భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తక్షణమే పార్టీ క్యాడర్ను అప్రమత్తం చేసి గురువారం నుంచి అంటే ఇయాల్టి నుంచి కానున్న సర్ ప్రక్రియపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని సూచించారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సర్ ఇన్ఛార్జీలతో నిర్వహించిన జూమ్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సర్ చాలా సీరియస్ విషయమని, లీడర్లు మాత్రం నాన్ సీరియస్గా వ్యవహరిస్తున్నారని సీఎం అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు సర్పై జరిగిన అవగాహన సదస్సులో రిపోర్టులు జిల్లాల వారీగా తన దగ్గర ఉందని, పార్టీ తరఫున మరిన్ని అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. పేదల ఓట్లు పోతే వాళ్ళ రేషన్ కార్డు, ఆధార్ కార్డు పోతుందని, సర్లో ఏ ఒక్క పేదోడి ఓటు తొలగకుండా ఎమ్మెల్యేలు, మంత్రులు చూడాలని స్పష్టం చేశారు. ఇక సర్ ప్రక్రియ పట్ల నిర్లక్ష్యంగా ఉంటే ఇన్ఛార్జి మంత్రులను కూడా మార్చేందుకు వెనకాడబోమని చెప్పేసి చెప్పిండు ముఖ్యమంత్రి. పార్టీ కోసం పనిచేయని వారు కాంగ్రెస్కు అవసరం లేదని, ఈ విషయంలో ఎంతటి పెద్దవారినైనా సరే ఉపేక్షించేది లేదని సీఎం హెచ్చరించాడు. ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం వీడాలని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్కు లౌకికవాదానికి అనుకూలంగా ఉండే ఓట్ల తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలు అప్రమత్తంగా ఉండాలన్నారు. బిఎల్ఏలు కీలకంగా వ్యవహరించాలంటున్నారు. ఎందుకంటే ఒకవేళ ఓట్లు తొలగించేటువంటి కొన్ని వర్గాలకు సంబంధించిన, కొన్ని మతాలకు సంబంధించినటువంటి ఓట్లు తీసేసిరు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి మరి వాటి జాగ్రత్త పడకపోతే మరి ఏమన్నా ప్రమాదం జరుగుతుందేమో, కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. గ్రామాల్లో పార్టీ సర్పంచులతో సర్పై ప్రజల్లో అవగాహన కల్పించాలి. సర్పై ఎమ్మెల్యేలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, వారికి 10 రోజులు సమయం ఇస్తా, ఈలోగా తమ పనితీరును మార్చుకుంటే ఓకే, లేదంటే ఆ అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ బాధ్యతల నుంచి వారిని తప్పించి చురుగ్గా పనిచేసే మరొకరికి బాధ్యతలు అప్పగిస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఇదేంటి పార్టీ వ్యవహారాలన్నీ ఎవరు చెప్పాలంటే మహేష్ కుమార్ గౌడ్ చెప్పాలి, కానీ ముఖ్యమంత్రి చెప్తున్నాడు. అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడే, కానీ ఎవరి చేతుల్లో పగ్గాలు ఉంటాయంటే ఎవరి చేతులు ఉండాలనో వాళ్ళ చేతులు ఉంటాయి లెక్క. సరే, మొత్తం మీద సర్లో ఓట్లు పోవద్దని చెప్పేసి అంటున్నాడు ముఖ్యమంత్రి. నేటి నుంచి రాష్ట్రంలో సర్ నెల రోజుల పాటు ఇంటింటికి వెళ్ళనున్న బిఎల్ఓలు, బూత్ లెవెల్ ఆఫీసర్స్, ఇక ఫోటోలతో కూడిన ప్రింటెడ్ ఎన్యూమరేషన్ ఫామ్లో వివరాలు నమోదు. రాష్ట్రంలో 68% పూర్తయిన ఫ్రీ సర్ మ్యాపింగ్ అంట. సర్ మ్యాపింగ్ ఆన్లైన్లోనూ వివరాలు నమోదుకు ఛాన్స్ ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. మొత్తం మీద సర్ స్టార్ట్ అవుతుంది ఇవాళ నుంచి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఓట్లు పోకుండా. కేసీఆర్ చేసిన అప్పులకి ఏటా 76,000 కోట్లు కడుతున్నాం. కేసీఆర్ కుటుంబ సభ్యుల మాటలు నమ్మొద్దు అని చెప్పేసి బట్టి విక్రమార్క అంటున్నాడు. ప్రజలు బుద్ధి చెప్పినా మళ్ళీ మోసగించే ప్రయత్నాలు, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతున్నామని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటున్నాడు. అన్ని నెరవేర్చినట్టేనా మరి? గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ చేసిన అప్పులకు ప్రతి ఏటా అసలు వడ్డీ కలిపి 76,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఈ నెల 30న ఖమ్మం జిల్లా చింతకానిలో నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభపై బుధవారం వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో బట్టి మాట్లాడారు. అయితే కేసీఆర్, ఆయన కొడుకు, అల్లుడు, కూతురు మాయమాటలు చెప్పుకుంటూ తిరుగుతున్నారని,
వారిని నమ్మొద్దని ప్రజలకు సూచించారు. గత ఎన్నికల్లోనే ప్రజలకు వారికి బుద్ధి చెప్పినా ఇంకా మోసగించాలని ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2.5 సంవత్సరాల కాలంలో ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చుతూ వస్తున్నామని అన్నారు. 1,10,00,000 కుటుంబాలకు ఉచితంగా సన్నబియ్యం ఇస్తున్నామన్నారు. 1,10,00,000 కుటుంబాలకు ఉచితంగా సన్నబియ్యం ఇస్తున్నాం అంటే దాని అర్థమైంది పేదోళ్ళు ఉన్నదన్నట్టు, పేదరికం ఉన్నదన్నట్టు. 10 లక్షల ఆరోగ్య బీమా కల్పించామని, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తూ దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం 13,000 కోట్ల రూపాయలు చెల్లించామని చెప్పేసి చెప్తున్నాడు బట్టి విక్రమార్క. మొత్తం మీద కేసీఆర్ చేసిన అప్పులకే సరిపోతుందని చెప్తున్నాడు. ఇగో కొంతమంది క్లియర్గా ఉంటారు లెక్క, అసలు యాక్చువల్గా మరి ఆధారాలు బయటపడ్డ తర్వాత తెలియదు కానీ క్లియర్గా చెప్తుంటారు, చెప్పకూడని విషయాలు కూడా చెప్తుంటారు. నాకు 3 ఎఫ్ఐఆర్ ఉంది. ఎవరంటున్నారు? మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్. గతంలో బిల్ గేట్స్ ప్రపంచ కుబేరుడు. ఆయన బిల్ గేట్స్ అమెరికా కాంగ్రెస్ కమిటీ ఎదుట తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. తనకు 3 మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని ఒప్పుకున్నారు. వివాహేతర సంబంధం ఉందని కూడా చెప్పేసిండు డైరెక్ట్. ఈ నెల 10న జరిగిన ఈ విచారణకు సంబంధించిన అధికారిక ట్రాన్స్క్రిప్ట్ వివరాలు మంగళవారం వెలుగులోకి వచ్చినాయంట. చెప్పేసిండు ఆయన క్లియర్గా బిల్ గేట్స్. ఇక ముంబై లోకల్ ట్రైన్లో మర్డర్ అంట. ఏమైంది? లోకల్ ట్రైన్లో ఫుల్ రష్ ఉందంట. రష్ ఉంటే వచ్చేస్తే కొంచెం ఇట్లా ఏదో గొడవ జరిగిందంట. గొడవ జరిగితే ఒకడు బాగా ఇబ్బంది పెడుతుంటే అందరు కలిసి అట్టెట్లయితే రాబాయ్ అని చెప్పేసి తిరగబడ్డారంట. తిరగబడితే వీడుంటే ఏం చేసిండు, తీసుకొని చాకు తీసుకొని పొడిచేసి చంపి పడేసిండు. ముంబై లోకల్ ట్రైన్లో మర్డర్. ఇక లోకల్ ట్రైన్లో డోర్ మూసే విషయంపై తలెత్తిన వివాదం ఓ ప్రయాణికుడి ప్రాణం తీసింది. కంపార్ట్మెంట్లోని ప్రయాణికులంతా కలిసి తనపై దాడి చేయడంతో ఆగ్రహం చెందిన నిందితుడు తన వద్ద ఉన్న కత్తితో దాడి చేయడంతో మయాంక్ లోహర్ అనే ప్రయాణికుడు స్పాట్లోనే చచ్చిపోయినట. చిన్న అప్పటికప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏమంటారు దీన్ని, క్షణికావేశాలు అంటారు కదా, అటువంటి. ఇరాన్పై వార్కు వ్యతిరేకంగా అమెరికా సెనెట్ తీర్మానం చేసిందట. అనవసరంగా మనం యుద్ధం చేస్తున్నాం, యుద్ధం చేయొద్దు అని. ఎక్కడ? ఇరాన్ తోటి. ఇరాన్పై అమెరికా సైనిక చర్యలను అడ్డుకోవాలని కోరుతూ యుఎస్ కాంగ్రెస్ అంటే పార్లమెంటు, కాంగ్రెస్ అంటే అక్కడ అమెరికాలో కాంగ్రెస్ అంటారు దాన్ని, దేన్ని? పార్లమెంట్ని. ఎగో సభ సెనెట్ తొలిసారిగా ఒక యుద్ధ అధికారిక తీర్మానం వార్ పవర్స్ రెజల్యూషన్ను ఆమోదించింది. 50-48 ఓట్లతో తీర్మానం నెగ్గిందంట. 4 రిపబ్లికన్ సెనేటర్లు కూడా అనుకూలంగా ఓట్లేసారు, డెమోక్రాట్లకి ఓట్లేసి గెలిపించారట. ఇట్లా మొత్తం మీద ఇరాన్కు వ్యతిరేకంగా అంటే ఇరాన్కు అసలు యాక్చువల్గా అట్లా యుద్ధం చేయొద్దు, మనకేం అవసరం, అది చేస్తే ఇజ్రాయెల్ చేసుకుంటాం, మనకేం అవసరం అని చెప్పి చేసిరట వాళ్ళు. తుంగభద్రలో మన వాటా మనకు దక్కాల్సిందే, రావాల్సింది 15.9 టీఎంసీలు, వస్తున్నది ఎంత? 5 టీఎంసీలనట. వేడ మాట్లాడాలి. సాధ్యమైనంత నీటిని వినియోగించుకునేలా చర్యలు, భాగస్వామ్య రాష్ట్రాలతో సమన్వయానికి కేంద్రం జోక్యం చేసుకోవాలి. ఆర్డీఎస్ బాధితుల దశాబ్దాల గోస తీరాలి. నిలిచిపోయిన ఆర్డీఎస్ ప్యాకేజీలను వెంటనే పట్టాలెక్కించండి. కర్ణాటక సహకారంతో ఆర్డీఎస్ పూర్తికతీతకు సిద్ధం కండి. తుంగభద్ర ప్రాజెక్టు, ఆర్డీఎస్ అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిండు. ఇక ఇవాళ తుంగభద్ర డ్యామ్ కొత్త స్పిల్వే గేట్ల ప్రారంభోత్సవానికి రేవంత్ రెడ్డి వెళ్తున్నాడు. కర్ణాటక సీఎం ఆహ్వానం మేరకు వెళ్తున్నట్టు తెలుగు రాష్ట్రాల సీఎంలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. తుంగభద్రలో మనకు దక్కాల్సింది ఎంతంటే 15.9 టీఎంసీలు దక్కాల్సి ఉంటే అందులో 3వ వంతు కూడా దక్కలేదు, 5 టీఎంసీలంట. ఇక బోనాల జాతర శురు అవుతున్నట్టుంది మన దగ్గర. జూలై 16 నుంచి ఆషాఢ బోనాలు వేడుకల నిర్వహణకు 20 కోట్ల రూపాయలు, 20 కోట్ల రూపాయలు ఓహా అని చెప్పేసినట్టుగా రాష్ట్రం మొత్తం ఇస్తే ఎంత అవుతుంది? జిల్లాకు 1 కోటి రూపాయలు రావు. 33 జిల్లాలు, జిల్లాకు 1 కోటి రూపాయలు రావు. 20 కోట్ల రూపాయలు. ఎందుకంటే ఇవి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చేస్తారు ఈ బోనాలు ఎక్కువ. ఈ బోనాలు చేసేది ఇక కొంతమంది చేస్తారు, బంగారు బోనాలు చేస్తారు. అసలు బంగారు బోనం అనేటువంటిది
మన సాంప్రదాయంగా కుండలు వేయాలి బోనం, బంగారు బోనం చేస్తుంటారు కొంతమంది. వాళ్ళెవరో మనం ఎవరో మనం అర్థం చేసుకోవాలి. ఇట్లా వేడుకల నిర్వహణకు 20 కోట్ల రూపాయలు, 3,000 అగో ఇటువా 3,026 ఆలయాలకు కేటాయింపు. 3,026 ఆలయాలకు కలిసి 20 కోట్ల రూపాయలు ఇచ్చారు. చూసుకోయిగా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులకు మంత్రులు సురేఖ, పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేసిండ్రు. ఇక్కడ ఉంటారు మన మంత్రులు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాలు జూలై 16 నుంచి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఆగస్టు 13 వరకు జరిగే ఈ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. మొత్తం 3,026 ఆలయాలకు ఈ నిధులు కేటాయించింది. అట్లున్నది కథ. ఇక బోనాలు స్టార్ట్ అవుతున్నాయి వచ్చే నెల 16 తారీఖు నుంచి. బీఆర్ఎస్ ఓడడం వల్ల నష్టపోయింది తెలంగాణ అంటే ఇంకా కూడా సోయేస్తలేరు నాయన. మీకు ఏమనాలో అర్థమవుతలేదు. రామన్న ఏడున్నవే, ఇక్కడ ఏమన్నా మాయలున్నావా లేకపోతే ఏమైనా ఉన్నావా? ఏమవుతుంది ఇంకా? మీరు తప్పు చేయకుండానే ఉట్టిగానే ప్రజలు తీసుకుపోయి బండ కొట్టినారు. మీరు మంచిగా సూపర్ డూపర్ చేస్తే ఎంత మొత్తం తీసుకుపోయి మిమ్మల్ని ఇంటికి పంపించిరా, ఫామ్ హౌస్ పంపించిరా కాకని కాదు. మళ్ళీ ఎట్లింది ఎందుకు మాట్లాడుతారు? కొంచెం సోయ వచ్చింది అనుకున్నాం అసలు. యాక్చువల్గా ప్రజల దగ్గరికి వెళ్తున్నాం ఎందుకంటే అసలు ఎంత అహంకారం అంటే మీకు. ఎవరన్నా కలిసినరా మీరు? ఎవరితో మాట్లాడినరా? కనీసం మంత్రులకు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇచ్చిరా మీరు? ఇట్లా ఏ లెవెల్ ఉండే లెక్క ఇప్పుడు ఏడికి వచ్చింది? ఇప్పుడన్నా సోయ వచ్చిందేమో. ప్రజల దగ్గరకు వస్తారు, పేదల దగ్గరకు వస్తారు, కింది వర్గాల దగ్గరికి వస్తున్నారు, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ప్రజల్ని కలుస్తున్నారు అనుకుంటే ఇంకా కూడా అహంకారం పోతలేనట్టుంది. ఏమైనా తెలంగాణ నష్టపోయిందట. నష్టపోయింది మీరు. ఎందుకంటే బాగా మొత్తం లక్షల కోట్లు వేసుకున్నారు కదా. నష్టపోయింది మీరు. ఇంకేసుకునేటోళ్ళేమో. ఇంకా దారుణంగా ఉంటుండే ఇప్పుడు. మొత్తం వ్యవస్థ అంతా ఇంకా అసలు అదుపు లేకపోతుండే. అందుకనే తీసి బండ కొట్టిరు పబ్లిక్. అందుకనే మేమంతా కూడా మాట్లాడినాం. తీర్మానంలో మేమంతా కూడా మాట్లాడినాం చాలామంది. ఎందుకు మాట్లాడినరు, ఎందుకు బండ కొట్టాల్సి వచ్చింది అంటే మీ అహంకారం, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇష్టం వచ్చినట్టుగా. ఇంకా అది కూడా సోయి రాకపోతే ఇంకా తెలంగాణ నష్టపోయింది. మీరు మంచిగా ఉన్నారు. ఎందుకంటే మీరు ఆల్రెడీ వేసుకున్నారు కదా, వేసుకొని కూర్చున్నారు కాబట్టి మీరు మంచిగా ఉన్నారు. సీఎం తప్ప కేసీఆర్ అన్ని పదవులు నిర్వహించారు. పిఎం తప్ప ప్రధానమంత్రి ఒక్కటి అయ్యేది ఉండే. మీరు అది కూడా వేస్తే అయిపోతుండే. జాతీయ పార్టీ వేస్తారు కదా, అది కూడా వేస్తే అయిపోతుండే. అన్నీ నిర్వహించారు. మరి ఇంకా సపరేట్ కూర్చోమని రాదు. ఇంకా పరిశాన్ ఎందుకు ఆయన పెద్ద మనిషిని తిప్పల పెట్టాడు ఎందుకు? ఒకవేళ పెద్ద మనిషి వచ్చినా కానీ ఇప్పుడు మనం ఊరుకుంటావా? మహిళలకు ఇచ్చిన హామీ నెరవేరిస్తే పాలిటిక్స్ నుంచి పర్మనెంట్గా తప్పుకుంటా. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, మహిళలు, నిరుద్యోగులను మోసం చేసింది. సత్తుపల్లిలో బీఆర్ఎస్ కార్యకర్తల మీటింగ్లో కామెంట్ చేసిండు. ఇప్పుడు ఇది సరే, ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వాల్సిన ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేసుడు 1000% చేయాల్సింది. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు కాబట్టి. అక్కడ తెలంగాణ నష్టపోయింది అనుడు ఎందుకు? మరి నష్టపోయింది మీరు. ఇంకా నష్టపోతారు. ఇంకా ఇట్లా కూడా మాట్లాడితే, ఇంకా ఈ అహంకారం తగ్గకపోతే. ఇంజనీరింగ్లో 1.14 లక్షల సీట్లు కన్వీనర్ కోటా కింద అందుబాటులో 81,620 సీట్లు. కంప్యూటర్ సైన్స్ గ్రూపుల్లోనే 58,000 సీట్లు ఉన్నాయట. చూసుకోరు. మొత్తం సీట్లన్నీ కంప్యూటర్ సైన్సే ఉంటాయి. ఎందుకంటే పైసలు ఎక్కువ వస్తాయి. అవే 8 లక్షల నుంచి 45 లక్షల దాకా, 8 లక్షల నుంచి 45 లక్షల దాకా వసూలు చేస్తున్నారు. సిఎస్సి అంటారు ఎవడైనా. సిఎస్సి అయిన తర్వాత ఇప్పుడు సిఎస్సి ఏఐ, సిఎస్సి ఏఐఎంఎల్, ఇట్లా. నేటి నుంచే వెబ్సైట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుందంట. జూలై 1 వరకు ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంటుంది. మేనేజ్మెంట్ సీట్ల భర్తీకి షెడ్యూల్ రిలీజ్ చేసిండ్రు. ఈ నెల 29 నుంచి కాలేజీల నోటిఫికేషన్లు, జూలై 15 వరకు అప్లికేషన్లు ఉంటాయట. ఇక 30% మేనేజ్మెంటు, 15% ఎన్ఆర్ఐ కోటా సీట్ల భర్తీకి చర్యలు. బి కేటగిరీ అడ్మిషన్ల గైడ్లైన్స్ రిలీజ్ చేసిన టీజీసీహెచ్ఈ అందుబాటులో 32,387 మేనేజ్మెంట్ కోటా సీట్లు ఉన్నాయంట. ఇవన్నీ కూడా మొత్తం ఎంతకంటే అంత కమ్ముతారు. ఇక 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, 45 లక్షలు.
ఇట్లున్నది లెక్క, ఇంజనీరింగ్ కథ ఇది. అక్కడ మెడికల్ కథ అట్లుంటుంది, మెడిసిన్ సీట్లు అది. నీట్. ఏపీలో గోల్డ్ మైన్స్ సురువు అయినాయంట. జొన్నగిరిలో 405 కోట్ల రూపాయల ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు తొలి దశలో 400 కేజీలు, తర్వాత 900 కేజీలు, చివరి 2 టన్నుల బంగారం ఉత్పత్తి లక్ష్యం అని చెప్పేసి 2 టన్నులు అంటే 2000 కిలోల బంగారం ఉత్పత్తి చేయాలని నిర్ణయం చేసుకున్నట. స్వర్ణగిరిగా జొన్నగిరి రాయలసీమకు స్వర్ణగిరిగా మారుతుందని కామెంట్ చేసిండు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమాద బీమా ₹1,00,00,000 నుంచి ₹1,50,00,000 వరకు కవరేజీ. రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక రకం మంచి పనే, కానీ వాళ్ళ జీతాల నుంచి కట్ చేస్తున్నారు, 1.5% కట్ చేస్తున్నారు. యాక్సిడెంట్ డెత్ కాకపోతే ఏంటంటే ఇలా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పెట్టడం మాత్రం అభినందించదగ్గ విషయం. ఇది యాక్సిడెంట్ డెత్, శాశ్వత వైకల్యానికి బీమా రక్షణ, విమాన ప్రమాద బీమా 3 కోట్ల వరకు. రెగ్యులర్ ఎంప్లాయీస్తో పాటు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, పెన్షనర్లకు వర్తిస్తుందట. పాక్షిక వైకల్యంలోనూ ఆర్థిక సాయం అందేలా నిబంధనలు. ఇవాళ రవీంద్ర భారతిలో బ్యాంకులతో ఒప్పందం చేసుకుంటుందట. ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తూ రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఒకవేళ ప్రమాదవశాత్తు చనిపోతే, యాక్సిడెంట్లోనే లేకపోతే ఇంకేదైనా రకంగా చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడుతుంది, చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. కాబట్టి ఈ బీమా ఉండడం ద్వారా ఏమవుతుందంటే ఒక రకంగా ఆ కుటుంబానికి భరోసా ఉంటుంది, రక్షణగా ఉంటుంది. ఈ బీమా రక్షణ కేవలం రెగ్యులర్ ఉద్యోగులకే కాకుండా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందితో పాటు పెన్షనర్లందరికీ వర్తింపజేయనుంది. ఈ ఇన్సూరెన్స్ను గురువారం అమల్లోకి తెచ్చేందుకు వీలుగా రవీంద్ర భారతిలో బ్యాంకులతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇతర మంత్రులు హాజరు కానున్నారు. రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగులతో పాటు పెన్షనర్లు, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కలిపితే దాదాపు 9 లక్షల మంది వరకు ఉన్నారట. గతంలో ప్రమాదాలు జరిగినప్పుడు ఉద్యోగుల కుటుంబాలకు తక్షణ ఆర్థిక తోడ్పాటు లభించేది కాదు. ఈ లోటును భర్తీ చేస్తూ గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ద్వారా కుటుంబాలకు గరిష్ట భరోసా కల్పించాలని ఆర్థిక శాఖ ప్రతిపాదనలు చేసిందట. ఒక రకంగా మంచి పని ఇది. ఇప్పటికే ఆల్రెడీ కట్ చేసేసారు. ఏది 1.5%. తీర్మానం చూసుకుంటే ట్రంప్ చెప్పినవన్నీ మేము చెయ్యం, మేము స్వతంత్రం అంటున్నాడు. ఎవరు? ఇజ్రాయెల్ కోసమే ఫైట్ చేసిండు. ఎవరు? ట్రంప్. వీళ్ళేమో ఇట్లా మాట్లాడుతున్నారు. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలైతే ఒకసారి విజయకాంత్ చూద్దాం. సర్ బేఫికర్ SIR, ఎందుకంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయడం ద్వారా మొత్తం మీద అంటే ఏవైతే అవకతవకలకు పాల్పడతారో, లేకపోతే ఏవైతే నకిలీ ఓట్లు ఉంటాయో నకిలీ ఓట్లను తీసేయడం, చనిపోయిన వాళ్ళ ఓట్లు తీసేయడం, ఉన్న ఓట్లను సరిగ్గా చేయడం, ఇవన్నీ కూడా ఈ సరిలో భాగం. నిజంగా మంచిదే పద్ధతి అది చేయడం. 23 సంవత్సరాల తర్వాత చేస్తున్నట్టు మన దగ్గర. తెలంగాణలో పారదర్శకంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ, అత్యాధునిక సాంకేతికత వినియోగం, నకిలీ ఓట్ల ప్రక్షాళన, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించే సంకల్పం అని చెప్పేసి ప్రత్యేక వ్యాసం రాసినారు CL రాజం గారు, ఎడిటర్, MD. దీనికి అదే మన విజయకాంత్ చైర్మన్ గారు. ఓటర్ జాబితాలో ఎలాంటి తప్పులకు తావు ఉండొద్దని, దొంగ ఓట్లకు అవకాశం ఉండొద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించే ఉద్దేశంతో భారత ఎన్నికల కమిషన్ ప్రతిష్టాత్మకంగా సర్పేరిట ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ చేపడుతుంది. ఇప్పటి వరకు 2 విడతలకు పూర్తి చేసిన ఈ ఈసీ ఇప్పుడు 3వ విడతల 16 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రక్రియను పారదర్శకంగా పకడ్బందీగా కొనసాగిస్తుంది. ఇతర రాష్ట్రాల్లో కొనసాగుతున్నట్టుగానే తెలంగాణలోనూ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది. ప్రక్రియలో ఎలాంటి లోటుపాట్లు, అవకతవకలకు తావు లేకుండా ఈసీ ప్రక్రియ చేపడుతున్నది. దీనిపై ఎవరికీ ఎలాంటి అపోహలు అవసరం లేదని, ఎలాంటి భయాలు పెట్టుకోవద్దని ఈసీ సూచిస్తున్నది ఎలక్షన్ కమిషన్. ప్రక్రియలో భాగంగా బూత్ స్థాయి అధికారులు అంటే BLOలు ప్రతిరోజు ఇంటింటికి వెళ్తున్నారు. అయితే ఓటర్లకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే మరణించిన వారిని గుర్తించి వారి ఓట్లను తొలగిస్తున్నారు. అలాగే నకిలీ ఓట్లను గుర్తించి పరిహరిస్తున్నారు. ఇటు 2 చోట్ల ఓటున్న వారికి ఒకే చోట ఓటు హక్కు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. సేకరించిన వివరాలను ఎప్పటికప్పుడు డిజిటలైజ్ చేస్తున్నారు. ఒకవేళ ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారు, తప్పుగా ఉన్నవారు క్లెయిమ్లు, అభ్యంతరాలను గడువులోపు ఓటర్ల జాబితా నమోదు ఇదంతా కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు.
ఏం చేయొచ్చంట అసలు యాక్చువల్గా మనం దీనికి కావాల్సింది ఏంటంటే సర్ ప్రక్రియలో భాగంగా బూత్ స్థాయి అధికారులు బిఎల్ఓలు ప్రతిరోజు ఇంటింటికి వెళ్తున్నారు, ఓటర్లకు సంబంధించినటువంటి వివరాలు సేకరిస్తున్నారు. అయితే దాంట్లో మనము ఇవి చూసుకోవాలంట. మీ ఓటు హక్కును కాపాడుకోండి, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో చురుగ్గా పాల్గొనండి. ఇక ఏమేమి చూసుకోవాలంటే ప్రత్యేకంగా ఇవి చూసుకోవాలంట. ఓటర్ నమోదు వివరాలను సరిచూసుకోవాలి, మనం ఉన్నాయా లేవాన్ని చూసుకోవాలి. అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి, ఎందుకంటే వాళ్ళు వస్తారు కాబట్టి, ఇన్విజిలేటర్లు వస్తారు, తర్వాత చూస్తారు కాబట్టి వస్తే మనము ఏమేమి పత్రాలు కావాలంటారో అవన్నీ కూడా రెడీ పెట్టుకోవాలి. అధికారులు అడిగిన సమాచారాన్ని సక్రమంగా అందించాలి, వాళ్ళు ఏది అడిగితే అది చెప్పాలి విషయం ఓటుకు సంబంధించి. గడువు తేదీలను పాటించాలి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుందో చూసుకోవాలి, అది మన ఊరు ఎప్పుడు వస్తుందో కూడా చూసుకోవాలి. తప్పుడు సమాచారం ఇవ్వకూడదు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉందో లేదో నిర్ధారించుకోవాలి. అదే కొంతమంది ఉన్నోళ్ళే కూడా పోతుంటాయి ఓట్లు, కాబట్టి అటువంటి పోకుండా చూసుకోవాలి. మార్పులు చేర్పులు ఉంటే వెంటనే దరఖాస్తు చేయాలంట. ఇంకో లెటర్ పెట్టేస్తే మార్పులు చేర్పులు ఉంటే కూడా చేస్తారట. కొంచెం పేర్లు అటు ఇటు ఉంటాయి కదా కొంతమంది. ఓటు వజ్రాయుధం. భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే పరమావధి. ఓటు అనేది పవిత్రమైన హక్కు, అది ప్రజాస్వామ్యాన్ని బతికించే ప్రాణవాయువు లాంటిది. అందుకనే ఓటు హక్కు అంత విలువైంది అసలు. అందుకనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమని చెప్తారంటే, నేను మీకు ఏమిస్తున్నా కత్తులనో కటారాలనో లేకపోతే తుపాకులను ఇవ్వట్లేదు, ఆయుధాలను ఇవ్వట్లేదు, ఓటు అనేటువంటి ఆయుధాన్ని ఇస్తున్నా. దీన్ని సరిగ్గా వినియోగించుకొని మీరు బాగుపడతారో, లేకపోతే దీన్ని ఒకవేళ అవినీతికి పాల్పడి ఈ ఓటును అమ్ముకొని మీ జీవితాలు నాశనం చేసుకుంటారో మీ ఇష్టం అని చెప్తాడు ఆయన. అంటే ఓటు అంత విలువైంది, చాలా విలువైనది. ఓటు అనేటువంటిది మన జీవితాన్ని మార్చేది. మనం చాలా ఈజీగా 500 రూపాయలకో 1000 రూపాయలకో 5000 రూపాయలకో ఖతం చేసేస్తుంటారు. అది కాదు లెక్క. ఓటే వజ్రాయుధం. ప్రజాస్వామ్యానికి ప్రజలే అసలైన యజమానులు. సరైన ఓటు హక్కు కలిగిన ప్రజలే ఈ దేశాన్ని పరిపాలించే నాయకులను ఎన్నుకుంటారు. కాబట్టి దేశాన్ని ఎవరు పరిపాలించాలో నిర్ణయించేందుకు ప్రతి ఒక్క అర్హుడైన పౌరుడు తన ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి వ్యాసంలో రాసిండ్రు సిఎల్ రాజం గారు. మొత్తం మీద ఈ సర్ ప్రక్రియలో కరెక్ట్గా పాల్గొనాలి, తర్వాత కరెక్ట్గా ఈ మన ఓటు పోకుండా చూసుకోవాలి. దొంగ ఓట్లు ఉంటే తీసేయించే ప్రయత్నం కూడా చేయాలి. ఇక గద్వాల జిల్లాలో వర్షాలు అంతంత మాత్రమే కురుస్తుండడం, జూరాల కాలువలోకి నీరు విడుదల కాకపోవడంతో మోటార్లు ఉన్న మెట్ట పంటలకు నీరందని దుస్థితి నెలకొన్నదంట. ఆర్డీఎస్పై ప్రత్యేక దృష్టి. నీటి వాటా పూర్తి వినియోగానికి బహుముఖ వ్యూహం. తక్షణ దీర్ఘకాలిక ప్రయోజనాలను అన్వేషించాలి. కర్ణాటక ఏపీ కేంద్రంతో చర్చలు ఏర్పాట్లు చేయండి. డ్రెడ్జింగ్, తర్వాత కాల్వ హెడ్ అభివృద్ధితో సహా అన్ని ప్రత్యామ్నాయాలపై సమగ్ర ప్రణాళిక ఇవ్వాలి. మల్లమ్మకుంట 5 నుంచి 6 టీఎంసీలకు పెంపు. ఆర్డీఎస్ పరిస్థితి. తుంగభద్ర బోర్డు కార్యకలాపాలపైన సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు అందరూ కూడా మాట్లాడినారు ఆర్డీఎస్ పైన. ఇక కాంగ్రెస్ కాటికేనట. రాష్ట్రంలో బూతులు ఎగవేతలు కూల్చివేతలే. ఇక ఆ పార్టీ మాటలు వింటే గోసే. రైతు బంధు లేదు, రాహుల్ బందే ఉందంట. 3 మంత్రులున్నా ఖమ్మం అభివృద్ధి శూన్యం. వ్యవసాయ శాఖ మంత్రి కాదు, మట్టి దోపిడీ మంత్రి. రెవెన్యూ మంత్రి సంపద అమాంతం ఎలా పెరిగింది అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నాడు. మరి రెవెన్యూ మంత్రి గురించి అంటున్నావు, ఇద్దరు మంత్రులు కూడా నీతో పనిచేసిన వాళ్ళే కదా, మరి ఎందుకు పోయారు? నువ్వు చెప్పాలి. అట్లా నీ దగ్గర ఉన్నప్పుడు మంచోళ్ళు, బయటకు పోయినప్పుడు చెడ్డలు అవుతారా? రామన్న, సర్పై అప్రమత్తం. పేదల ఓట్లు పోతే వాళ్ళ ఆధార్, రేషన్ కార్డులు పోతాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ బాధ్యత తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ జూమ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. జల హక్కులు తాకట్టు. తుంగభద్రపై కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలి. ఆర్డీఎస్, తుమ్మిళ్ళ, బీమా పథకాల ప్రయోజనాలను కాపాడాలి. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాసిందట. ఓబీసీలకు కాంగ్రెస్ అవమానం అని చెప్పేసి ఎవరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటున్నాడు. దశాబ్దాలుగా నిర్లక్ష్యం చేసింది. మోదీ నాయకత్వంలో జాతీయ బీసీ కమిషన్ రాజ్యాంగ హోదా. ఇక బీసీ సీఎంలను ఇచ్చిన బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు మోదీ 12 సంవత్సరాల పాలనపై షేర్లింగంపల్లిలో బీజేపీ ఓబీసీ మోర్చా వేడుకలు చేసింది. రామచంద్రరావు గారు, మీరు పని చేయండి,
మీరే కాదు అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులని లేఖలు రాయమని చెప్పండి. ఏమని చెప్పాలి? ఇక్కడ ఏది కులగణన, అది జనగణన చేస్తా అంటారు కదా, ఈ జనగణనతో పాటే కులగణన చేస్తానని కూడా కేంద్ర ప్రభుత్వం ఓకే అన్నది గతంలో ప్రకటించింది. ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టింది. కాబట్టి జనగణనతో పాటే కులగణన చేయాలని చెప్పేసి లేఖ రాయండి ఒకటి. ఎందుకంటే కులగణన చేయడం ద్వారా ఎవరి లెక్కెంతో వాళ్ళ లెక్కెంతో తేలిపోతుంది. తేలిపోతే అప్పుడు నిజంగా ఒకవేళ మీకు బీసీలపైన చిత్తశుద్ధి ఉంటే భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా, ఇటు రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఏం చేయాలి? కులగణన చేయాలి. కులగణన చేసి ఎవరి లెక్క ఎంతుందో తేల్చి బయటకు చెప్పాలి. ఇప్పుడు మీరు జనగణన చేస్తా అని చెప్పేసి అంటున్నది కేంద్ర ప్రభుత్వం. జనగణనలో మళ్ళా కులాల వివరాలు లేవు. అక్కడ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వివరాలు తప్ప మిగతా అంతా అదర్స్ అని పెట్టేసిండ్రు. అది తీసేయించండి. రామచంద్రరావు గారు ఆ పని చేయండి. మీరు చేసే క్లారిటీ ఉంటుంది. లెక్క నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ పని చేయండి. చేసి మిమ్మల్ని కూడా మెచ్చుకుంటారు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఏది మన మెట్రో 2కి ఫేజ్ 2కి సంబంధించి ఫేజ్ 1కి సంబంధించి పోయి ముఖ్యమంత్రితో మాట్లాడిండు కదా, మాట్లాడితే అభినందిస్తున్నారు. మంచి చేసినప్పుడు అభినందిస్తాం. కాబట్టి మీకు నిజంగా ఓబీసీల పైన బీసీల పైన నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మంచి చేయాలన్నటువంటి ఆలోచన ఉంటే జనగణనతో పాటు కులగణన చేయండి. ఎవరి కులాలు ఎంత ఉన్నాయి, ఏం కథ, వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళ పరిస్థితి ఏంది, ఇవన్నీ కూడా లెక్కలు బయట పెట్టండి. తేలిపోతుంది లెక్క అప్పుడు. కోతల పేరిట దోపిడీ. ఇక మిల్లులు గోదాముల్లో రైతుల తిప్పలు. మంచిర్యాల జిల్లాలో 41 కోట్ల రూపాయలు నష్టపోయిన అన్నదాతలు. యాసంగికి 1.98 లక్షల టన్నుల ధాన్యం సేకరణ. క్వింటాలకు 7 నుంచి 10 కిలోల కోతతో 32.91 కోట్ల రూపాయల నష్టం. ఏ గ్రేడ్ రకాలు లేవంటూ సాధారణ రకంగా కొనుగోళ్లతోటి 3.80 కోట్ల రూపాయలు లాస్ అయిందట. లోడింగ్ అన్లోడింగ్ పేరిట లారీల కోసం 4.90 కోట్ల రూపాయల వసూలు. మొత్తంగా 41.61 కోట్ల రూపాయలు నష్టపోయిన రైతులు. 35,121 మంది రైతుల నుంచి గుంజిన డబ్బులో ఎవరి వాటా ఎంత అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది. ఏం వేసినా కానీ అంత అయిపోయినాక వేసినట్టున్నారు. విషయం ఏంటంటే మొత్తం ఇదంతా జరిగింది. 40 కిలోల బస్తాలకు 2 కిలోలు 3 కిలోలు కొట్టేసిండ్రు. ఒక్కో దగ్గర 5 కిలోలు కూడా కొట్టిరట. ఇట్లా కొట్టడం ద్వారా ఏమవుతుందంటే క్వింటాలకు 10 కిలోలు, 5 కిలోల నుంచి 10 కిలోల దాకా కటింగ్. దాంతో నష్టపోయేవాడంటే రైతు. ఇక జొన్నగిరి స్వర్ణగిరి. ఏపీలో కొత్తగా బంగారు గని ప్రారంభమైందట. ప్రత్యక్ష పరోక్షంగా స్థానికులకు ఉపాధి. దేశీయ బంగారం ఉత్పత్తి రంగానికి ఊతం. విదేశీ మారక ద్రవ్యం ఆదాలోనూ ప్రముఖ పాత్ర పోషిస్తుందని చెప్పేసి అంటున్నారు. నిజంగా ఇక్కడ మన దగ్గర బంగారం అక్కడక్కడ ఉన్నది. కొన్ని చోట్ల కర్ణాటకలో ఒక దగ్గర, తర్వాత ఇక్కడ ఏపీలో కొన్ని చోట్ల ఉన్నాయి బంగారు గనులు. అంత మొత్తం శుద్ధి చేయాలి, పెద్ద కథ ఉంటుంది అది ప్రాసెసింగ్. ఉద్యోగులకు బీమా భరోసా. 1.5 కోట్ల వరకు కవరేజీ. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ తాత్కాలిక ఉద్యోగులు పెన్షనర్లకు వర్తిస్తారంటే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. బీమా మంచి పనే. ఏంటి, లే ఆఫ్లు ఉండవని హామీ ఇస్తేనే జాబ్లో జాయిన్ అవుతావా? అలా అయితే కుదరదని చెప్పేసి అంటున్నట. ఎందుకంటే ఎప్పుడు తీసేస్తారో తెలియదు, ఎప్పుడు ఉంటాయో తెలియదు. ఏంటి జాబ్లు ఎక్కడ, ప్రైవేట్ సెక్టర్లో, తర్వాత ఇక్కడ సాఫ్ట్వేర్లో. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలతో ఒకసారి శనాటి తెలంగాణ చూద్దాం. వెనక్కి తగ్గిన ఎస్బీఐ ప్రత్యామ్నాయ భూమికి అంగీకారం. ఏది 5 ఎకరాలు మాదే భూమి ఉన్నదల్లా 237 కోట్ల రూపాయలకు ఎకర లెక్క అమ్ముతారా మీరు? అట్టెట్లయితే అని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళింది. ఎవరు? ఎస్బీఐ. ఎవరికి వ్యతిరేకంగా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రభుత్వానికి. రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది, ఇట్లయితే ఏంద్రా బాబు, నీకు కథ ఏంది అసలు, మీకు 2.5 ఎకరాలు అప్పుడే ఇస్తా అని చెప్పినాక మాటతో చెప్పినాం, నీకు పత్రం ఇవ్వలేదు అంతే కదా, అయితే ఓకే, ఇప్పుడు మేము అది కూడా ఇవ్వం, 2.5 ఎకరాలు కూడా ఇవ్వం, ఏం చేసుకుంటారో చేసుకొని, మీకు మీ బ్యాంకులలో పైసలు పెడుతున్నాం కదా, ఈ జీతాలు బీతాలన్నీ కూడా ఎస్బీఐ నుంచి ఇస్తున్నాం కదా, ఇవన్నీ కూడా ఏం లేవు, అన్ని మొత్తం వేరే బ్యాంకుకు షిఫ్ట్ చేస్తామని చెప్పారు. చెప్పడంతో మళ్ళీ ఎస్బీఐ అయ్యో దండం పెడతా ఏమైనా చేసి మళ్ళీ మేము కాపాడండి, మేము ఓకే, మీరు ఏం చెప్పినా ఓకే అని చెప్పేసి మళ్ళీ ఓకే అయిందంట. కాంప్రమైజ్. ప్రత్యామ్నాయ భూమికి అంగీకారం. 2.5 ఎకరాల భూమి తీసుకునేందుకు ఒప్పందం. కోర్టులో వేసిన పిటిషన్ ఉపసంహరించుకున్నారు. ఇక రాయదుర్గం భూ వివాదం క్లోజ్ అయింది. ఎస్బీఐతో ప్రభుత్వ లావాదేవీలు యథావిధంగా నడుస్తున్నాయి. త్వరలో అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉందట. అట్లా వరి వేస్తే ఉరేనా, ఢిల్లీ పీఠాలు హుకుం, పల్లెల్లో గుబులు.
కడుపు నింపే రైతన్న కన్నీరు. ఎందుకంటే ఇక్కడ ఢిల్లీ ఏమని చెప్తుంది కేంద్ర ప్రభుత్వం, మేము కొంతవరకే మేము అదేది ఒడ్లు కొంటాం, పూర్తి స్థాయిలో కొనమనేటువంటి మాట చెప్పింది. చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆ మాటను దాని బట్టి చెప్తూ కొనసాగింపుగా కేంద్రం ఎంత కొంటే మేము కూడా అంతే కొంటామని చెప్తున్నాడు. మరి మిగతా ఒడ్లో ఓడి కొనాలనేటువంటిది ఇక్కడ ప్రశ్న. కాబట్టి మరి ఒరేస్తే ఊరేనా అని చెప్పేసి ఊరే అని ఇదివరకు గతంలో ఉన్న సీఎం అన్నాడు అప్పుడు కేసీఆర్. మరి ఇప్పుడు పరిస్థితి ఏందో అర్థమవుతలేదు. కేంద్రం కొన్నంతనే మీరు కొంటే మరి పరిస్థితి ఏంది, మిగతా ఒడ్లో ఓడుకొనాలి అంటే ప్రైవేట్ వాళ్ళకు దోషపెడుతుంది అన్నట్టు. వాడు ఇష్టం ఉన్న రేటు కొంటాడు. ఇక వాడు 2500 ఉంటే వాడు 2000 కాదు 1500 కొన్నా ఇవ్వాలి. ఇక కడుపు నింపే రైతన్న కన్నీరు. పసిడి చేల సాక్షిగా అన్నదాతకు మళ్ళీ కష్టకాలం. మరి ప్రత్యామ్నాయ పంటలకు గ్యారంటీ ఏది? నిజంగా ప్రత్యామ్నాయ పంటలే ఒరేయద్దు, వేరే పంటలు వేయండి అని అంటున్నారు. కూరగాయలేనా లేకపోతే ఇక్కడ వాణిజ్య పంటలు వేయాలా లేకపోతే ఏం వేయాలి చెప్పాలి. చెప్పడం కాదు, చెప్పడంతో పాటు మేము మీకు ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. ఈ పంట పండిస్తే ఇట్లా లబ్ధి జరుగుతుంది, ఈ పంట పండిస్తే మనకు నష్టం వస్తుంది, ఈ పంట పండిస్తే లాభం వస్తుందని చెప్పాలి. ప్రోత్సాహకాలు అందించాలి. అట్లా అందించినప్పుడు రైతు కూడా ఆలోచిస్తాడు. అట్లా కాకుండా మేము ఒరేయద్దు అని సప్లై కూకుంటే ఎట్లయితే లెక్క. మార్కెట్ నమ్మకం లేక వరిని వదలలేక ఊబిలోకి సగటు వ్యవసాయం. ఇక 5 ఏళ్లలో 25 లక్షల ఎకరాల కోత. సంక్షోభంలోకి తెలంగాణ పల్లెసీమలు. కేంద్రం టార్గెట్, రాష్ట్రం దాగుడు మూతలు. వరి సాగుపై నిజాన్ని ఎందుకు దాస్తుండ్రు? అధికారుల సన్నాయి నొక్కులు. ఇక తెలంగాణ అన్నదాతల అయోమయంలో ఉన్నారు. ప్రత్యామ్నాయ పంటల మాటల్లోనే ఉన్నాయా రికార్డులు? వరి సాగుకు శిక్ష. ఆర్థిక లెక్కల కోసం అన్నదాతల పొట్టగొడతారా అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. పంట చేతికి వస్తే అమ్ముకోవడానికి కొట్లాట. పంట వేసే ముందేమో ఆంక్షల వేట. అసలు ఈ దేశంలో రైతు బతకాలా వద్దా? నీతి ఆయోగ్ తెచ్చిన కొత్త నిబంధనలు చూస్తుంటే సగటు రైతాంగానికి ఇదే ప్రశ్న ఎదురవుతుంది. రాబోయే 5 ఏళ్లలో ఏకంగా 25 లక్షల ఎకరాల్లో వరి సాగును తుడిచిపెట్టాలంటూ కేంద్రం పెట్టిన టార్గెట్ పల్లెల్లో తుఫాను రేపుతోంది. అయితే వరి వేయొద్దని ఆర్డర్లు ఇస్తున్నారు. సరే, మరి ప్రత్యామ్నాయ పంటలు వేస్తే వాటిని ప్రభుత్వమే కొంటుందన్న గ్యారంటీ ఏది అని వ్యవసాయ అధికారులను రైతాంగం నిలదీస్తుంది. సమాధానం లేని ప్రశ్నలు, బాధ్యత లేని ప్రభుత్వాల మధ్య అన్నదాత భవిష్యత్తు ఇప్పుడు పాతాళంలోకి పడిపోతుంది. రాత్రింబవళ్ళు చెమటోర్చి రక్తాన్ని కూడుగా మార్చి దేశానికి అన్నం పెట్టిన పాపానికి ఇప్పుడు మా పంటను మేము పండించుకునే హక్కు కూడా లేదా అని చెప్పేసి పల్లెటూళ్ళల్లో రైతులు ఆవేదన ఎందుతున్నారట. ప్రత్యామ్నాయ పంటలు వేయాలంటారు, ఈ పంట కాదు వేరే పంట వేయాలంటారు. వేరే పంట వేస్తే మరి ఎట్లా? ఆ పంటకు మీరేం ప్రోత్సాహకాలు ఇస్తారు? ఎరువులు ఇస్తారా, లేకపోతే విత్తనాలు ఇస్తారా, లేకపోతే ఒకవేళ పంట వండితే మరి మద్దతు ధర కొంటారా? ఇటువంటివన్నీ కూడా చెప్పాలి కదా క్లియర్గా. ఎట్లా సాగు చేయాలి, ఎటువంటి భూమిలో ఏం పండుతుంది, ఏం కథ, ఇవన్నీ కూడా ఒక అవగాహన కల్పించి రైతులను అక్కడ వెళ్ళేటట్టుగా చేయాలి. అది చేయకుండా మార్చండి అంటే ఎందుకు మారుస్తారు? హైదరాబాద్కు తాగునీటి ముప్పట. డెడ్ స్టోరేజ్కి చేరిన సింగూరు. జూలై చివరి వరకే నీటి సరఫరా ఉంటుందంట. 17 మోటార్లతో ఎమర్జెన్సీ పంపింగ్ ఏర్పాటు. మిషన్ భగీరథ అధికారులు ప్రాతిపదిక చర్యలు. ఇక నత్తనడకన 16 కోట్ల రూపాయల రివిట్మెంట్ పనులు జరుగుతున్నాయంట. మొత్తం మీద కష్టాలున్నాయి హైదరాబాద్కి. ఇక ధరల వాత. సామాన్యులకు మరో దెబ్బ. గ్యాస్, పెట్రోల్ తర్వాత పేరిన బియ్యం బాంబు. 20 రోజుల్లో 15% నుంచి 20% పెరిగిన ధరలంట. అగో మస్తు బియ్యం వస్తుంది, మళ్ళీ రేట్ ఇట్లా పెరుగుతున్నాయి. జేఎస్ఆర్ తర్వాత ఆర్ఎన్ఆర్, హెచ్ఎంటీ, బీపీటీ రకాలపై ప్రభావం పడుతుంది. తెలంగాణ సర్కార్ నిర్ణయమే కారణమా? 25 కేజీల బియ్యం బ్యాగుపై 180 నుంచి 200 రూపాయలు పెంచుతున్నట. లోకల్ మార్కెట్లో పెరిగిపోయిన కొరత. రిజర్వేషన్ను అంతమే బీజేపీ టార్గెట్ అంట. అందుకోసమే లోక్సభలో 3వ వంతు మెజారిటీ. టీఎంసీ, శివసేన, యూబీటీ పార్టీలో చీలికలు తెచ్చినారు. బీజేపీకి 400 సీట్లు రావాలన్న కాంక్ష. డీలిమిటేషన్ బిల్లులు పాస్ కాకపోవడం వల్లే పార్టీ ఫిరాయింపులు. కాంగ్రెస్ నేత జయరాం రమేష్ అంటున్నాడు. ఇక రెబల్ ఎంపీల పిటిషన్ కాపీ ఇవ్వండి. లోక్సభ స్పీకర్ను కలిసిన ఉద్ధవ్ వర్గం ఎంపీలు. రెబల్ ఎంపీలు అంటే ఇప్పుడు 9 మంది ఎంపీలు ఉంటే 6
జంప్ అయిపోయారు. ఎక్కడ శివసేన అది ఏక్నాథ్ షిండే ఉండు కదా, ఏక్నాథ్ షిండే వర్గానికి వెళ్ళిపోయారు వాళ్ళు. రెబల్ ఎంపీల డిమాండ్ల ప్రతిని ఇవ్వాలని అభ్యర్థన, రాజ్యాంగ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి, లిఖితపూర్వక పిటిషన్ లేదన్న స్పీకర్ ఓం బిర్లా. ఇటీవలే షిండే శివసేనలో చేరిన ఉద్ధవ్ యూబీటీకి చెందిన 6 ఎంపీలు. గట్లున్నది కథ. ఇక టీఆర్పీలో చేరికల జోరు కొనసాగుతూ ఉంది. చాలామంది తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరుతూ ఉన్నారు. పార్టీలో చేరిన బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు కండువా కప్పి ఆహ్వానించిన టీఆర్పీ అధినేత తీన్మాన్ మల్లన్న బలహీన వర్గాలకు అండగా నిలవాలి, రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేయాలి. పార్టీలో చేరిన వారికి మల్లన్న సూచన. పలువురు బాధితులకు ఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిండు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికల జోరు కొనసాగుతోంది. నాగోల్, మహబూబ్ నగర్, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలానికి చెందిన టీఆర్ఎస్ తర్వాత ఇక్కడ అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. బుధవారం హైదరాబాద్లోని టీఆర్పీ పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మీనాగౌడ్, టీఆర్పీ రాష్ట్ర యోజన నాయకుడు కొమ్మినేని శరత్ పటేల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. నాగోల్కు చెందిన బీఆర్ఎస్ నాయకులతో పాటు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు నుంచి బీఆర్ఎస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షుడు దీకొండ బాలకృష్ణ, కాంగ్రెస్ పార్టీ మాజీ ఉప సర్పంచ్ దీకొండ బాలరాజు టీఆర్పీలో చేరారు. ఇక పార్టీలో చేరిన వారికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న పార్టీ కండువా కప్పి వారిని సాదరంగా ఆహ్వానించిండు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడిండు. తొమ్మిది పార్టీలో చేరికల పరంపర కొనసాగుతూ ఉంది. ఎక్కువ మంది మొత్తం మేము వస్తున్నాము 100% మన కోసం వచ్చింది పార్టీ అని చెప్పేసి అనుకుంటారట పబ్లిక్. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్కు ఊరట. ఇది నిన్న బెయిల్ వచ్చింది. బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు 25,000 రూపాయలు ఇద్దరి పూచీకత్తుతో బెయిల్. సింగరేణిపై వివాదాస్పద కామెంట్స్ కేసులో బాల్క సుమన్కు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. ఏమైంది? సింగరేణిని మొత్తం కూడా తలగబెట్టాలి, కాలబెట్టాలి, కూలగొట్టాలి, రైలు పట్టాల మీద మొత్తం ఇట్లా అని చెప్పిండు. దాంతో తీసుకొని జైలు వేసిండ్రు. నిన్న విడుదలైనట బెయిల్ మీద. ఇరాన్ యుఎస్ వార్కు ముగింపు సరే, మరి రష్యా ఉక్రెయిన్ యుద్ధం సంగతి ఏంది? పశ్చిమాసియాలో కుదిరిన ఒప్పందం, తూర్పు యూరోప్లో తగ్గిన టెన్షన్. ఇక గల్ఫ్లో చల్లారిన ఉద్రిక్తతలు, మాస్కో కీవ్ మధ్య మాత్రం అవే భయాలు. రాజీకి సిద్ధం కాని రష్యా, భూభాగాలు వదులుకొని ఉక్రెయిన్, ఆర్థికంగా భారమవుతున్న యుద్ధం, ప్రపంచ దేశాల్లో పెరుగుతున్న ఆందోళన అని చెప్పేసి ఇప్పుడు ఇరాన్ యుద్ధం ముగుస్తుందేమో కానీ మరి రష్యా ఉక్రెయిన్ యుద్ధం మాత్రం అట్లనే నడుస్తూ ఉంది. ఏం కథను ఇది? ఎంతవరకు వస్తుంది? ప్రధాని రాజీనామా చేయాల్సిందే. ధర్మేంద్ర కామెంట్స్ సరికాదు. నిరసన చేసే విద్యార్థులను ఉగ్రవాదులుగా అభివర్ణించడం దారుణం. నీట్ పేపర్ లీక్ అతిపెద్ద తప్పిదం. ఇది పూర్తిగా కేంద్ర వైఫల్యమే. పేపర్ లీక్ కారణంగా ఇప్పటి వరకు 20 మంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారు. అందుకే విద్యార్థులు రోడ్డెక్కాల్సి వచ్చింది. అంత మాత్రానికే స్టూడెంట్స్ను కేంద్ర మంత్రి ధర్మేంద్ర టెర్రరిస్టులుగా అభివర్ణిస్తారా? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి అంటున్నారు విద్యార్థులు. ధర్మేంద్ర కామెంట్స్కు పీఎం బాధ్యత వహించాలి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంటున్నాడు. ఇక్కడ నిన్న టీఆర్పీలో చేరికల పరంపర మొత్తం కూడా కొనసాగింది. తెలంగాణలో మెజార్టీ వర్గాల ప్రయోజనాల కోసం మా పార్టీ కట్టుబడి పనిచేస్తుందని, అన్ని వర్గాల ప్రజలు పార్టీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు తీన్మాన్ మల్లన్న. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. నూతనంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ మల్లన్న గారి నాయకత్వంలో నమ్మకం ఉంచి పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై టీఆర్పీలో చేరినట్టు తెలిపారు. నాగోల్, మహబూబాబాద్ జిల్లాలోని పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కోఆర్డినేటర్ లింగం యాదవ్ ఇటు తదితరులు పాల్గొన్నారు. ఇక 1,20,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ కొండంత అండగా నిలుస్తుందని ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న అన్నారు. భూపాలపల్లి జిల్లాకు చెందిన కౌటం అరవింద్కు 60,000 రూపాయలు, మరియాలగూడకు చెందినటువంటి చంద్రారెడ్డికి 60,000 రూపాయల చొప్పున మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న ఆదేశాల మేరకు వ్యక్తిగత సహాయకులకు సందీప్ భరద్వాజ్, సుతారపు రంగన్న లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు. కష్టకాలంలో తాము దరఖాస్తు చేసుకోగా మల్లన్న ప్రత్యేక చొరవ తీసుకొని ఈ నిధులను త్వరగా మంజూరయ్యేలా కృషి చేసిన మల్లన్న గారికి వారు కృతజ్ఞతలు చెప్పారట.
పార్టీలో బాగానే చేరికలు కొనసాగుతూ ఉన్నాయి ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలతో ఒకసారి ఈనాడు చూద్దాం. రైట్, అగో రాలే ఈనాడు. ఓకే, నేటి నుంచే సార్ జూలై 24 వరకు ఇంటింటి సర్వే 3,32,26,448 మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలు ఇవ్వనున్న బిఎల్ఓలు హైదరాబాద్లో ఇంగ్లీష్లో, మిగతా జిల్లాల్లో తెలుగులో పత్రాలు అందజేసిరట. ఇక రాష్ట్ర వివరాలు ఎట్లున్నాయంట. మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు 119, పోలింగ్ బూతులు 35,985, మొత్తం ఓటర్లు 3,38,26,448 మంది, మ్యాపింగు 2,38,62,322, అన్మ్యాపింగ్ ఉన్నాయి 99,64,126 మంది అంట. షెడ్యూల్ ఇంటింటికి సర్వే ఎప్పుడు ఉంటుందంటే జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఉంటుందంట. అంటే ఇయాల్టి నుంచి వచ్చిన 24 వరకు. ముసాయిదా జాబితా ప్రచురణ ఎప్పుడు ఉంటుందంటే 31 జూలై 31. ఫిర్యాదులు అభ్యంతరాల స్వీకరణ ఎప్పటి నుంచి ఉంటుందంటే జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు ఉంటుంది. ఎవరైనా తప్పులు జరిగినాయి లేకపోతే ఏమైనా అన్యాయం జరిగిందని అనుకుంటే మళ్ళీ మనం రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు అంట. సందేహాలున్న ఓటర్లకు నోటీసులు ఇచ్చే సమయం ఎప్పుడు అంటే జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు ఉంటుంది. తుది జాబితా ప్రకటన ఎప్పుడు ఉంటుందంటే అక్టోబర్ 1 తారీఖు నాడు అక్టోబర్లో తుది జాబితా ప్రకటిస్తారట. ఆ లోపల మనం అన్నీ సెట్ చేసుకోవాలి. లేకపోతే ఆ లోపల ఏమైనా అటు ఇటు ఏమైనా అయితే కూడా రిక్వెస్ట్ లెటర్ పెట్టుకోవచ్చు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR-కు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో గురువారం సర్వే ప్రక్రియ ప్రారంభం కానుంది. జూలై 24 వరకు కొనసాగుతుంది. సర్వేకు కావలసిన ఏర్పాట్లు పూర్తయినాయి. జిల్లాల వారీగా ఒక్కో ఓటరు పేరుతో 2 ఎన్యూమరేటర్ పత్రాలను ముద్రించి సిద్ధంగా పెట్టుకున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఇంగ్లీష్లో, మిగతా జిల్లాల్లో తెలుగులో పత్రాలను అందిస్తారట. బిఎల్ఓలు ప్రతిరోజు కనీసం ఒక్కో బూత్ పరిధిలో 50 ఇళ్లకు వెళ్ళి ఓటర్లను వాటిని అందజేయాలన్నట. ఇది లెక్క. ఈ అధికారిక వెబ్సైట్లో కూడా voters.eci.gov.inలో మనము చేసుకోవచ్చంట, నింపొచ్చంట. 5 రోజుల్లోనే ఖాతాదారులకు సొమ్ము వాపస్. క్రెడిట్ కార్డు మోసాలపై బ్యాంకులకు RBI ఆదేశం జారీ చేసింది. 2027 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తట. క్రెడిట్ కార్డులు, డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా జరిగే ఆర్థిక మోసాల బారిన పడే ఖాతాదారులకు ఉపశమనం కలిగించే నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంది. క్రెడిట్ కార్డు మోసాలపై ఫిర్యాదు చేసిన 5 రోజుల్లోగా సదరు వివాదాస్పద మొత్తాన్ని బ్యాంకులు తప్పనిసరిగా షాడో రెవల్సల్ లేదా ప్రొవిజనల్ క్రెడిట్ తాత్కాలికంగా నగదు బదిలీ రూపంలో ఖాతాదారుడి ఖాతాకు జమ చేయాలని RBI ఆదేశాలు జారీ చేసిందట. సర్పై నిర్లక్ష్యంగా ఉండే నేతలను క్షమించం. పేదల ఓట్లు పోతే వాళ్ళ ఆధార్, రేషన్ కార్డులు పోతాయి. కాంగ్రెస్ శ్రేణులతో జూమ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు అప్రమత్తంగా ఉండాలని మహేష్ కుమార్ గౌడ్ సూచన. బహుళ ఓట్లను తొలగించాలి. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి భరాసా వినతి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అంటే 2, 3 ఓట్లు ఉంటాయి అటు ఉన్న తీసేయాలని. తుంగభద్ర వాటాలో కేంద్రం జోక్యం చేసుకోవాలి. తెలంగాణ, ఏపీ, కర్ణాటక నేటి వాటాల సమర్థన నిర్వహణకు బోర్డును పటిష్టం చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఈ నీళ్ళ కొట్టాడ బరాబరి అయ్యేది మరి, లేకపోతే అన్యాయం చేశారు రాష్ట్రానికి. ఇవాళ తుంగభద్ర గేట్ల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి పోతున్నాడు. కౌన్సిలింగ్లో బీటెక్ సీట్లు 89,252, యూనివర్సిటీ కళాశాలల్లో 6,046 మాత్రమే ఉన్నాయి. ఇక ఇవాళ నుంచి ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు ఉంటాయంట. కమేని అంత్యక్రియలకు రండి. ఎప్పుడు చచ్చిపోయింది? ఫిబ్రవరిలో చచ్చిపోయింది కమేని. ఇప్పుడు అంత్యక్రియలు చేస్తారట. ప్రధాని మోడీకి ఇరాన్ అధ్యక్షుడు ఆహ్వానం. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఫిబ్రవరి 28న మరణించిన తమ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేని అంత్యక్రియలకు హాజరు కావాల్సిందిగా ప్రధాని మోడీని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ కోరారు. ఈ మేరకు ప్రధానికి వర్తమానం అందినట్టు దౌత్య వర్గాలు బుధవారం తెలిపాయి. అయితే ప్రభుత్వం ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఖమేని అంత్యక్రియలను వచ్చే నెల 5 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నారు. పశ్చిమాసియాలో పరిస్థితులు కాస్త మెరుగుపడ్డా ఇరాన్కు ఇప్పుడే అనవసర ప్రయాణాలేవి చేయొద్దని భారతీయులకు టెహ్రాన్లోని
భారత రాయబార కార్యాలయం సూచించిందంట. ఖమేనీ అంత్యక్రియలకు రమ్మంటారట. ఫిబ్రవరిలో చచ్చిపోయాడు, ఇంకా చేయలే సావు. విమాన ప్రమాదానికి 3 కోట్ల రూపాయల పరిహారం అంట. ప్రభుత్వ ఉద్యోగుల ప్రమాద బీమా వివరాలను వెల్లడించింది బ్యాంకులు. మేము వచ్చాక యూరియా యాప్ను బంగాళాఖాతంలో పడేస్తామని కేటీఆర్ అంటున్నాడు. రాజ్యసభలో సంపన్నులు మన వాళ్ళే ఉన్నారట. బాబోయ్ ఉక్కపోత, దేశంలో ఉక్కపోత రోజుకు 101 నుంచి 141కి చేరిందట. ప్రపంచవ్యాప్తంగా క్లైమేట్ సెంట్రల్ అధ్యయనం చేసింది. ఇక ఎస్టీ యువకుడి మృతిపై సిబిఐ దర్యాప్తు చేయాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. పాస్పోర్టు పౌరసత్వానికి రుజువు కాదు, అది కేవలం విదేశాలకు వెళ్లేందుకు వీలు కల్పించే పత్రం మాత్రమే. పాస్పోర్టు సేవా దినం సందర్భంగా విదేశాంగ శాఖ ప్రకటన చేసింది. పాస్పోర్ట్ ఉంటే మరి మనోడే అంటే కాదంట. మళ్ళీ అట్లా కూడా ఆధార్, ఓటర్ ఐడీలు కూడా పౌరసత్వానికి రుజువు కావన్న కేంద్రం కోర్టులు. మరి ఏంటి అంటే అవేమి చెప్తలేరు, క్లారిటీ లేదు. మరి పౌరసత్వ ధృవీకరణ ఎలాగనే ప్రశ్నలు. ధృవీకరణకు ఖచ్చితమైన పత్రం ఏది లేదంటున్న నిపుణులు. పౌరసత్వ చట్టాల్లోని నిబంధనల మేరకు ఆధారాలు చూపి నిరూపించుకోవాల్సిందని స్పష్టీకరణ. ఈసారి షురు అయింది. రాష్ట్రంలో ఇవాళ నుంచి ఇంటింటి సర్వేకు వెళ్ళనున్న బిఎల్ఓలు. సగటున 1000 మందికి ఒకరు చొప్పున బిఎల్ఓలు ఉంటారంట. ఈ ప్రక్రియలో ప్రత్యక్షంగా పనిచేయనున్న 90,000 మంది. వివరాల కోసం 3 సార్లు ఇళ్లకు వెళ్తారట బిఎల్ఓలు వస్తారట. రాష్ట్రంలో 3,38,000 ఎంత కథ అంత ఉంది అని చెప్పేసి చెప్తా ఉంది. ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుంది, వచ్చే నెల 24 తారీఖు దాకా. సర్లు నిర్లక్ష్యం చేస్తే సీటు గల్లంతే అని చెప్పేసి ముఖ్యమంత్రి ఎమ్మెల్యే క్లాస్ తీసుకున్నాడు. ఎమ్మెల్యేలకు, పార్టీ నాయకులకు. బీమాకు నేడు ఎంఓయూలు. ఏది? ప్రభుత్వ ఉద్యోగులకు. ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రమాద బీమా. ఇక బ్యాంకులతో ఇవాళ ఆర్థిక శాఖ ఒప్పందాలు చేసుకునే ఛాన్స్ ఉందట. ఒప్పందాలు పూర్తయితే రేపటి నుంచే బీమా వర్తింపు, లేదంటే ఆగస్టు 1 నుంచి అమలు చేసే యోచన. ఉద్యోగులు ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే వర్తింపు. ఇవాళ రవీంద్ర భారతిలో పథకాన్ని ప్రారంభించనున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రామకృష్ణారావు ఎవరైనా సిఎస్గా ఉన్నటువంటి రామకృష్ణారావు పదవి విరమణ పొందుతున్నాడు. ఎప్పుడు? 30 తారీఖు నాడు. కాబట్టి ఈయనకు వేరే పదవి అప్పచెప్తున్నట. రామకృష్ణారావుకు కీలక పదవి. తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీ ఎండీగా నియమించే యోచనలో ప్రభుత్వం ఉందంట. ఈడీ సహా 5 డైరెక్టర్ల నియామకం. ఏజెన్సీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొలిక్కి వచ్చినట్టే. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యం. 30న పదవి విరమణ చేయనున్న సిఎస్. త్వరలో ఐఏఎస్ల బదిలీలు ఉంటాయంట. కీలక అధికారులకు స్థానచలనం ఉంటుంది. 10 నుంచి 12 మందితో జాబితా సిద్ధం చేసిరట, రెడీ చేస్తున్నట. 17 లక్షల ఎకరాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టారు. 2025-26 యాసంగిలో 3 నెలల్లోనే రాష్ట్రంలో ఈ స్థాయిలో కాల్చివేత. నేల ఆరోగ్యం, గాలి నాణ్యతకు నష్టం జరుగుతుందని చెప్పేసి వ్యవసాయ వర్సిటీ వీసీ జానయ్య చెప్తా ఉన్నాడు. వ్యర్థాల కాల్చివేతను వెంటనే ఆపాలని రైతులకు విజ్ఞప్తి. లేకుంటే హైదరాబాద్ కూడా 10 ఏళ్లలో ఢిల్లీలా మారుతుందని హెచ్చరిక. ఏంటంటే పంటను కాల్చేస్తున్నారు పంట అయిపోయిన తర్వాత. ఎందుకంటే అసలు గతంలో ఇది కాల్చుడు లేకుండా ఎక్కువ. కాల్చడం ద్వారా ఏమవుతుందంటే అసలు ఎందుకు కాలుస్తున్నారంటే ఈ కొయ్యకాలు అంటారు దాన్ని. ఏంటి? వరి కోసిన తర్వాత ఏమవుతుందంటే అసలు యాక్చువల్గా మనుషులు కోసేటప్పుడు ఏమవుతుంది, కిందికి కోస్తుండే, అప్పుడు పెద్దగా ఏం లేకపోతుండే. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ హార్వెస్టర్లు వచ్చి మిషన్ కట్ చేస్తున్నాయి కదా. మిషన్ కట్ చేస్తే ఇంత మళ్ళీ పొడుగు అట్లే ఉంటాయి ఆ వరి. అయితే దాంతో ఏమవుతుందంటే దాన్ని ఏం చేస్తున్నారు, రైతులు కాల్చేస్తున్నారు. కాల్చేయడం ద్వారా మొత్తం వాయు కాలుష్యం అవుతుంది, అన్ని రకాల ఇబ్బంది అవుతుంది. కింద ఉన్నటువంటి ఏవైతే క్రిమికీటకాలు ఉంటాయో, అంటే పంటకు ఉపయోగపడే క్రిమికీటకాలు కూడా చచ్చిపోతున్నాయంట. దానివల్ల నష్టం జరుగుతుందని అంటున్నారు. కాబట్టి కాల్చేద్దని హెచ్చరిస్తున్నారు వ్యవసాయ వర్సిటీ వైస్ ఛాన్సలర్ జానయ్య గారు. నిర్మాణ జోరు, లీజు బేజారు. హైదరాబాద్లో 2.65 కోట్ల ఎస్ఎఫ్టీ వాణిజ్య స్థలం ఖాళీ అయిందట. ఇది మొత్తం గ్రేడ్ ఏ వాణిజ్య సంస్థల స్థలంలో 22%. వేకెన్సీ ఎకానమీ రేట్లో ఢిల్లీ తర్వాత హైదరాబాదే ఉంది. లీజు ఒప్పందాలకు మించి వాణిజ్య భవనాల నిర్మాణం, దీంతో ఖాళీగా మిగిలిపోతున్న విలువైన స్థలాలు. మారుతున్న పని విధానంలో తగ్గుతున్న లీజు డీల్స్ అంట. కుష్మన్ తర్వాత వేక్ఫీల్డ్, ఇక్రా తర్వాత జేఎల్ఎల్ సర్వేలలో వెల్లడైందట. ఇవన్నీ విషయాలు తెలిసినట. గ్రీన్ కార్డున్న నో ఎంట్రీ. నేరారోపణలు ఎదుర్కొనే వ్యక్తులకు అమెరికాలోకి తిరిగి రాకుండా నిలిపివేయవచ్చు.
రుజువు లేకపోయినా సరే ఇమిగ్రేషన్ అధికారులకు సందేహం వస్తే చాలట. ఇదేందో మళ్ళీ కొత్త నిబంధన పెడుతున్నాడు ఆయన. ఓ చైనా జాతీయుడి కేసులో అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. భారతీయ అమెరికన్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇక విద్యార్థి వీసాలపై 4 ఏళ్ల కాల పరిమితి పెడుతున్నట. అమెరికా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రతిపాదనను ఆమోదించిన అధ్యక్ష భవనం ప్రస్తుతం ఉన్న డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ ప్రకారం చదువు పూర్తయ్యేదాకా యూఎస్లో ఉండొచ్చు. కాల పరిమితి దాటితే ఉన్నట్టే, అక్రమంగా ఉన్నట్టే లెక్క పెడతారట. మీరు ఇవ్వరు, వసూలు చేసుకొనివ్వరు. ప్రైవేటు కాలేజీలు ఎలా నడవాలి? ఫీజు బకాయిలను ఎప్పటిలోగా చెల్లిస్తారు? నేరుగా విద్యార్థుల ఖాతాల్లో జమ చేయడంపై స్పష్టత ఇవ్వండి. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ ఇవాళకి వాయిదా పడ్డదట. ఈ వాయిదా పడేదో కానీ ఇప్పుడు ప్రభుత్వానికి మీరు ఇట్లా చేయడం మంచిదే, ఓకే. కానీ విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులే కట్టుకోవాలి ఫీజులు, ఆ తర్వాతనే సర్టిఫికేట్ తీసుకోవాలన్నది మాత్రం దారుణం. మరి కోర్టు కూడా యూరియా కష్టాలు యాప్తో రైతులకు తీవ్ర ఇబ్బందులు. సొసైటీలకు యూరియా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు బుక్ చేయాలో తెలియని పరిస్థితి. ఒక బుకింగ్కు 2 బస్తాల నిబంధనలతో ఇక్కట్లు. అధిక ధరల ఫిర్యాదులతో యూరియా విక్రయాలు నిలిపివేసిన రిటైల్ డీలర్లట. సొసైటీలు డీలర్ల వద్ద తగినంత యూరియా అందుబాటులో ఉంచాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. పంటల దగ్గర కోసం మరి ఏమైతే చూడాలి. ఇరాన్పై ట్రంప్ దూకుడుకు బ్రేక్. యుద్ధ అధికారాలు తీర్మానానికి 50 మంది సభ్యులు ఆమోదం చెప్పారు. వీరిలో 4 అధికార రిపబ్లికన్లు కూడా ఉన్నారట. ట్రంప్ది ఘోరమైన తప్పిదం, నిరవధిక యుద్ధం చేసేందుకు రాజ్యాంగం అనుమతించలేదు అని చెప్పేసి మీక్స్ అంటున్నారు. శత్రువుకు సాయం చేశారు అధ్యక్షుడు ట్రంప్. ఎవరు? ప్రతిపక్షాలు, డెమోక్రాట్లు పెట్టినటువంటి దానికి ఈ రిపబ్లికన్లు కూడా, అధికార పార్టీల వాళ్ళు కూడా 4 పోయి అక్కడ సపోర్ట్ చేసిరట ట్రంప్కు వ్యతిరేకంగా. మీరు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదని. ఇరాన్ అణు కేంద్రాలను తనిఖీ చేస్తాం. అమెరికా ఇరాన్ ఎంఓయూలో ఇదే కీలకం. IAEA డైరెక్టర్ రఫేల్ వెల్లడి. ఇక తనిఖీకి మేము ఎవరికీ అనుమతి ఇవ్వలేదు అని ఇరాన్ అంటుంది. హార్మోజ్లో టోల్ ఉండదని ఇరాన్ చెప్పిందని ట్రంప్ అంటున్నాడు. తుంగభద్ర జలాల సాధనలో రాజీ లేదు. కర్ణాటక ఏపీలను ఒప్పించి RDSలో వాటా సాధించుకుందాం. ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. కేంద్రం జోక్యం చేసుకోవాలి. RDSలో పూడిక తొలగించాలని, వాటా నీళ్ళందేలా చూడాలని విజ్ఞప్తి. ఇవాళ తుంగభద్ర గేట్ల ప్రారంభోత్సవం కార్యక్రమానికి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి కూడా హాజరవుతున్నారు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలతో ఒకసారి ఈమెమంటుంది. అగో ఈమె వస్తలేదా? రైట్, నేటి నుంచే సర్వే ఉంది. ఇంటింటి సర్వేకు సర్వం సిద్ధమైపోయింది. వెంటాడుతున్న ఎల్నినో 2027 వానాకాలం పైన ప్రతికూల ప్రభావం ఉంటుందట. ఈసారే కదా, వచ్చేసారి కూడా. గుట్టుగా గుండ్రేవుల పావులు కదుపుతున్న ఏపీ, తలూపుతున్న రేవంత్ సర్కార్. తుంగభద్రపై 20 TMCలతో రిజర్వాయర్ నిర్మాణం. ఇవాళ కర్ణాటక తెలంగాణ సీఎంలతో బాబు చర్చలు. హోస్పేట్లో 3 ముఖ్యమంత్రుల సమావేశం. తుంగభద్ర డ్యాం నూతన గేట్ల ప్రారంభోత్సవం. కేసీఆర్ హెచ్చరికలతో నాడు గుండ్రేవులకు బ్రేకులు పడ్డాయట. రేవంత్ సహకారంతో పని కానిచ్చే యోచనలో ఏపీ ఉన్నదని చెప్తున్నారు. మరి ఎంతవరకు కరెక్ట్ చూడాలి. ఇది నిజంగా ఒకవేళ అట్లా చేస్తే మాత్రం 100% తప్పు. రిజర్వాయర్ పూర్తయితే తెలంగాణకు తీరని నష్టం. నిండా మునుగనున్న 6 గ్రామాలు, 1000 ఎకరాల అటవీ భూమి, 2000 ఎకరాల పంట పొలాలు. ఇది దీనికి హాజరు కావడం తప్పు అని చెప్పేసి అంటున్నారు. మరి కొడంగల్ కోసం పాలమూరు పనం, ఎత్తిపోతల కోసం RDS ప్రాజెక్టుకు ఊరి. కర్ణాటక సర్కార్ ప్రాజెక్టుకు ఆమోదం. ఏడాది కాలంగా పనులు సాగుతున్న మౌనం. మరోవైపు ఏపీ నుంచి పలు ప్రతిపాదనలు ఉన్నాయట. RDSకు ప్రత్యామ్నాయంగా అన్వేషించండి. కర్ణాటక ఏపీలతో చర్చలకు రెడీ అని సమీక్షలో సీఎం చెప్పిండు. జల హక్కులు తాకట్టుకు సర్కార్ కుట్ర చేస్తుందని చెప్పేసి హరీష్ రావు ఆరోపిస్తున్నాడు. సీఎం మాట్లాడవేం? మెట్రో రైలుపై ప్రకటనే తప్ప నోరు మీద పని ముఖ్యమంత్రి. టేక్ ఓవర్ ఆలోచన మొదలు, లోన్ ఆగే వరకు వరుస ప్రెస్ మీట్లు. ఢిల్లీలో కేంద్ర మంత్రులతో చర్చల తర్వాత పెదవి పని వైనం. నిజంగా కూడా మరి క్లారిటీ లేదు, ఎందుకో ఏమో. మరి కిషన్ రెడ్డి తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయి మాట్లాడొచ్చిన తర్వాత వివరాలు వెల్లడించాలి కదా. ఏది ఫస్ట్ పేజ్ వీళ్ళు తీసుకుంటున్నారు, సెకండ్ పేజ్ కేంద్రం భాగస్వామ్యం ఉంటుందని చెప్పాలి కదా, ఏదో ఒకటి. మరి ఏందో మరి క్లారిటీ లేదు. మరి మెట్రోపై రేవంత్ మార్క్ విధ్వంసం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ప్రైవేట్ ఆస్తులపై కక్ష ఎందుకు? ప్రభుత్వ భూములేవో ప్రైవేట్ భూములేవో గుర్తించలేని స్థితిలో అధికార యంత్రాంగం.